So LAN technologies. So what are the technologies we use in switching? Okay, so first is span tree protocol. Okay, the first one is span tree protocol. Okay, so what is span tree protocol, how exactly you can configure, how it works, everything we can discuss. And these are the STP features, very important. Okay, in everywhere, in enterprise network, in data center network. See, I worked in a data center technologies, data center environment, so they use these features very well. So guys, these are the very important, please remember. Okay, these three features. Okay, so span tree protocol, STP features, after that rapid span tree protocol. Okay, today we try to cover all these three things, but I want to explain you span tree first, then RSTP, STP and RSTP, and these features I will explain tomorrow. And then day after tomorrow we'll discuss about what is VLAN. Okay, what is trunk port, what is access port, what is default VLAN, what is native VLAN. మీ బుర్ర పాడు చేసే టాపిక్స్ ఇవి. ఓకే, చాలా ఈజీ, చాలా డెడ్ ఈజీ. ఏమంటే ఆ సింపుల్ టర్మ్స్ వల్ల మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఆడుకుంటారు అనమాట. సో ఈ క్లాస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ 3-4 డేస్ క్లాస్ అస్సలు మిస్ అవ్వకండి. ఎస్పెషలీ ఈ క్లాస్ మాత్రం మిస్ అవ్వకండి. ఓకే, ఈవెన్ మీరు రికార్డింగ్ సెషన్ విన్నా సరే కూడా మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ వీలాండ్ కాన్సెప్ట్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మిగతా వీడియో సెషన్ రికార్డ్స్ అయినా కొంతలో కొంత అర్థం అవ్వచ్చు, ఇవి అర్థం కాకపోతే ఇంకా మీకు చాలా కష్టం అవుతుంది అందుకు. సో నెక్స్ట్, వాట్ ఈజ్ ఇంటర్ వీలాండ్ రౌటింగ్, వీలాండ్ ట్రంకింగ్ ప్రోటోకాల్, ఇదర్ ఛానల్, LACP. ఓకే, సో ఇదర్ ఛానల్ యూ కెన్ కాన్ఫిగర్ బై యూజింగ్ 2 protocols, LACP అండ్ PAGP. నేను చెప్పాను కదా, మనమంతా గ్లోబల్గా నేర్చుకుంటాం. RFC స్టాండర్డ్స్లో ఓపెన్ స్టాండర్డ్ ఏ ప్రోటోకాల్స్ అవుతున్నాయో అవే నేర్చుకుంటాం, LACP. అండ్ లాస్ట్ వన్ ఇస్ LLDP. ఓకే, దీస్ ఆర్ ద ప్రోటోకాల్స్ విచ్ వీ డిస్కస్ ఇన్ LAN. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇంటర్వ్యూలు అడుగుతారు. సో ఐ డిజైన్ దిస్ కోర్స్ బేస్డ్ ఆన్ ద ఇండస్ట్రీ లెవెల్, రైట్? సో ఇండస్ట్రీలో ఏం యూజ్ చేస్తారో వాటి మీదనే మీకు క్వశ్చన్స్ అడుగుతారు, కాబట్టి వాటిని పిక్ చేసి అన్నెసెసరీ టాపిక్స్ని రిమూవ్ చేసేసి ఐ పిక్ దీస్ థింగ్స్. ఓకే, దీస్ ఆర్ ద కంటెంట్స్ ఇన్ LAN టెక్నాలజీస్. సో LAN టెక్నాలజీస్ అంటే ఏంటి? ఇట్స్ వేర్ ఎక్కడ కాన్ఫిగర్ చేస్తామో లేయర్ 2. ఓకే, ఇట్స్ లేయర్ 2 డేటా లింక్ లేయర్. వాట్ ఆర్ ద హార్డ్వేర్ డివైజెస్ ఇన్ లేయర్ 2? స్విచెస్. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా పిక్లో, దీస్ ఆర్ ద స్విచెస్. ఓకే, సో నౌ STP. I want to discuss about STP. Okay, so before going to discuss STP, okay, I want to explain you what is the purpose of STP. చెప్పాను కదా, STP అంటే ఏంటి? స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్. ఓకే, వాట్ ఈజ్ మీన్ బై STP? స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్. ఇది ఏం చేస్తుంది? ఇట్ విల్ అవాయిడ్ ద లూప్స్ ఇన్ స్విచ్చింగ్. ఓకే, మీకు ఇంటర్వ్యూలు అడుగుతారు, వాట్ ఈస్ ద ప్రోటోకాల్ దే యూజ్ ఇన్ స్విచ్చింగ్ టు అవాయిడ్ ద లూప్స్? STP. సో STP అంటే ఏంటి? స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్స్. అది ఎందుకు యూజ్ చేస్తాం? లూప్ అవాయిడ్ చేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న బాగానే చెప్తున్నావు, లూప్ అవాయిడ్ చేయడానికి STP యూజ్ చేస్తున్నాం. అసలు STP అనేది స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ కదా, అది లూప్ అవాయిడ్ చేయడానికి మాత్రం యూజ్ చేస్తున్నాం అంటున్నాం. అసలు లూప్ ఎలా అక్కర్ అవుతాయి స్విచ్చింగ్లో? లూప్స్ ఎలా అక్కర్ అవుతాయి? మరి ఈ STP ఎలా పనిచేస్తుంది ఆ లూప్స్ని స్టాప్ చేయడానికి అనేది మనం చూద్దాం. ఓకే, అంతేగా తెలియాల్సింది. మీరు ఇంటర్నెట్లో చూస్తే ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. STP విల్ అవాయిడ్ ద లూప్స్ ఇన్ స్విచ్చింగ్, ఇట్ విల్ ఎలెక్ట్ ద బ్లా 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 DR, ఇదేంటి రూట్ పోర్ట్, బ్రిడ్జ్ ID, రూట్ గార్డ్, అన్నీ ఉంటాయన్నమాట. ఓకే, ఇప్పుడు 1 by 1 ఇప్పుడు చెప్తాను మీకు, బట్ ఇప్పుడు నేను చెప్పేది మాత్రం చాలా ప్రాక్టికల్గా చెప్తాను, ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ ఇట్. ఓకే, సో పర్పస్ ఆఫ్ ద STP ఆపరేషన్స్, ఎవల్యూషన్ ఆఫ్ STP అంటే నెక్స్ట్ వచ్చేది RSTP. ఓకే, జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఫస్ట్ పర్పస్ ఆఫ్ ద STP. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ STP వల్ల ఏంటంటే మనకి ఇదొక ప్రాబ్లం నాకు. ఐ వాంట్ అలో యూ ఎవ్రీవన్. I don't have any dual screen, that's why. Okay, so redundancy in layer 2 switched networks. సో ఎట్లా అంటే రిడెండెన్సీ ఉంటుంది. ఓకే, STP వల్ల ఏంటి? రిడెండెన్సీ ఉంటుంది. ఎలా అంటే ఐల్ పిక్ యూ 2 devices క్విక్లీ హియర్. ఈడే ఉంది కదా, ఇది ఉంది కదా, ఇంకా కాపీ చేసి ఇక్కడే పేస్ట్ చేస్తా. ఓకే, సపోజ్ ఇట్లా ఉన్నాయనుకోండి 2 స్విచ్చెస్. ఓకే, ఇట్లా స్విచ్ ఉన్నాయనుకోండి సపోజ్. ఓకే,
ఇక్కడ ఉంది కదా, జస్ట్ అజ్యూమ్ చేయండి. ఇక్కడ స్విచ్ ఉంది కదా, ఈ స్విచ్ అనుకోండి. ఓకే, ఈ స్విచ్కి 2 కనెక్షన్స్ ఇట్లా ఇచ్చామనుకోండి. ఓకే, ఈ 2 ఇట్లా కనెక్ట్ అయినాయి. రిమైనింగ్ పోర్ట్స్ కంప్యూటర్స్ కనెక్ట్ అయినాయి. ఇవన్నీ కంప్యూటర్స్ కనెక్ట్ అవుతాయి కదా, ఇవన్నీ కంప్యూటర్స్ కనెక్ట్ అవుతాయి. ఇక్కడ కూడా రిమైనింగ్ పోర్ట్స్ కంప్యూటర్స్ కనెక్ట్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే రిడెండెన్సీ ఉంటుంది. అంటే ఒక అప్లింక్ ఉంటుంది. ఇక్కడ రౌటర్కి ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటుంది కదా ఇది ఇక్కడ. సో ఈ స్విచ్ కూడా ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒకవేళ మనకి ఈ లింక్ ఫెయిల్ అయినా యూ విల్ హ్యావ్ ఏ రిడెండెన్సీ పాత్. స్విచ్ టు స్విచ్ కనెక్షన్ మధ్యలో మనకి రిడెండెన్సీ ఉంటుంది. సో స్విచ్కి మధ్యలో మనం కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తే ఓకే, ఏం కాదు. అదే 2 కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేస్తేనే ప్రాబ్లం. ఎలా ప్రాబ్లం? సపోజ్ ఇక్కడ పీసీఏ కనెక్ట్ అయింది. బాగా వినండి. ఓకే గాయస్, ఈ పిక్చర్ ఏమైనా గజిబిజిగా ఉందా, లేకుంటే ఓన్లీ సింగిల్ స్విచ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఓకే సింగిల్ స్విచ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకు మీకు నీట్గా ఉంటుంది. సో ఏ స్విచ్ తీసుకుందాం? ఇది ఓకే, ఇది తీసుకుందాంలే. ఓకే, సో ఓకే జాగ్రత్తగా వినండి. లూప్స్ ఎలా అక్కర్ అవుతాయనే చూపిస్తాను మీకు ఇప్పుడు. ఓకే, లిజన్ కేర్ఫుల్లీ. సో స్విచ్ ఏం చేస్తుంది? ఇట్ విల్ డూ బ్రాడ్కాస్ట్, రైట్? సో ఇట్లా 2 స్విచ్చెస్ ఉన్నాయి. సో లెట్ మీ డూ దిస్ నౌ. ఓకే, ఇట్లా 2 స్విచ్చెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇది క్లియర్ ఉంది కదా, కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. సో ఇక్కడ కంప్యూటర్స్ ఉన్నాయి అనుకోండి. ఇక్కడ సపోజ్ ఒక 2 కంప్యూటర్స్ ఉన్నాయి. ఓకే, ఈ కంప్యూటర్స్ ఇట్లా స్విచ్ కనెక్ట్ అవుతాయి ఇట్లా. ఓకేనా, ఇట్లా స్విచ్ కనెక్ట్ అవుతాయి. ఓకే, సో నా ఇట్లా ఇవి 2 స్విచ్చెస్ ఇట్లా రౌటర్స్ కనెక్ట్ అవుతాయి. ఇంటర్నెట్ రావాలి కదా, ఇట్లా రౌటర్స్ కనెక్ట్ అవుతాయి. ఎక్కడి నుంచి వస్తుంది మనకి ఇంటర్నెట్? రౌటర్ నుంచే కదా అట్లా. సో ఇట్లా అప్లింక్ ఒకటి ఉంటుంది, అండ్ ఇంకొకటి ఏంటంటే స్విచ్కి కనెక్షన్స్ ఉంటుంది ఇట్లా. ఓకే, ఇట్లో కనెక్షన్ ఉంటుంది, ప్లస్ ఇట్లో కనెక్షన్ ఉంటుంది. ఓకే, ఇట్లా. సో 2 లింక్స్ ఇట్లా ఉన్నప్పుడు స్విచ్ జనరల్గా ఫస్ట్ సపోజ్ ఇది పీసీఏ కదా, పీసీఏ ఇది 1/0 అనుకోండి ఇంటర్ఫేస్. సపోజ్ ఏదైనా ఫ్రేమ్ పంపించినప్పుడు ఇట్ రిసీవ్స్ దిస్ ఫ్రేమ్. వాట్ ఇట్ విల్ డూ? ఇట్ విల్ బ్రాడ్కాస్ట్ కదా. ఫస్ట్ అన్ని డిఫాల్ట్ VLAN 1లో ఉంటాయి కాబట్టి, సో ఇనిషియల్గా ఏం చేస్తుంది? ఇట్ విల్ సెండ్ టు ఆల్ ద పోర్ట్స్, రైట్? అంటే ఇనిషియల్గా మ్యాక్ అడ్రస్ ఏం లర్న్ చేసుకుని మ్యాక్ అడ్రస్ ఏం టేబుల్లో లేదు. సో ఫస్ట్ ఏం చేస్తుంది? ఇట్ విల్ బ్రాడ్కాస్ట్ టు ఆల్ ద పోర్ట్స్ ఎక్సెప్ట్ ఇట్ రిసీవింగ్ ద పోర్ట్. అంతే కదా, అదే కదా. వాట్ ఇట్ విల్ డూ? స్విచ్ రిసీవ్స్ ద frames on this port, it will broadcast to all the ports except receiving the post. చూడండి, ఇక్కడ బ్రాడ్కాస్ట్ చేసేటప్పుడు ఏ పోర్ట్ ఉంది? ఇక్కడ 1/0 1/1 ఉంది, ఇక్కడ 1/2 ఉంది. సో ఈ పీసీఏ నుంచి వచ్చిన బ్రాడ్కాస్ట్ ప్యాకెట్ ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోతుంది. అవునా, ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోతుంది. సో ఈ బ్రాడ్కాస్ట్ ప్యాకెట్ చూడండి, ఇక్కడ నుంచి వెళ్తుంది, ప్లస్ ఇక్కడ నుంచి వెళ్తుంది, వెళ్ళి ఎక్కడికి వస్తుంది? ఈ స్విచ్కి వస్తుంది. సో సేమ్ బ్రాడ్కాస్ట్ ప్యాకెట్. ఇదేం చేస్తుంది మళ్ళీ స్విచ్? ఇట్ విల్ బ్రాడ్కాస్ట్ టు ఆల్ ద పోర్ట్స్. అవునా, అన్ని పోర్ట్స్కి మళ్ళీ పంపించి సేమ్ వచ్చిన డేటాని మళ్ళీ ఇందులో నుంచి ఈ కింది పోర్ట్లో నుంచి పంపిస్తుంది. ఓకే, మళ్ళీ ఇదేం చేస్తుంది? అగైన్ ఇట్ విల్ సెండ్ టు ఆల్ ద పోర్ట్స్. ఇక్కడ ఏం జరుగుతుంది? లూప్ జరుగుతుంది కదా. వచ్చిన డేటా నేను ఆల్రెడీ అడ్వర్టైజ్ చేసిన స్విచ్ 1 అడ్వర్టైజ్ చేసిన డేటా స్విచ్ 2కి పోతుంది. మళ్ళీ కింది నుంచి పోర్ట్లో మళ్ళీ రీఅడ్వర్టైజింగ్ టు స్విచ్ 1. సో వాట్ ఎవర్ యు ఆర్ బ్రాడ్కాస్టింగ్ ద డేటా టు అనదర్ స్విచ్, ఇట్ ఈస్ రిటర్నింగ్ టు యువర్ స్విచ్ 1. అవునా కాదా? సో దీనే లూప్ అంటారు. ఇలా లూప్స్ అయినప్పుడు నెట్ ఎంత ఫాస్ట్గా ఇట్లా ఫాస్ట్గా నెట్వర్క్ ఇట్లా ఫాస్ట్గా ట్రాన్సాక్షన్ జరిగి ఇది మొత్తం వితిన్ 30 సెకండ్స్లో డివైస్ హ్యాంగ్ అయిపోతుంది, ఈ 2 డివైజెస్. ఎందుకంటే ఈ బ్రాడ్కాస్ట్ ఫ్రేమ్స్ కంప్లీట్గా ఫార్వర్డ్ చేయడం వల్ల వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో హండ్రెడ్స్ ఆఫ్ బ్రాడ్కాస్ట్ ఫ్రేమ్స్ ఫార్వర్డ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? పోర్ట్ యూటిలైజేషన్ పెరిగి, దీనికి CPU ఉంటుంది, ఒక ప్రాసెసర్ ఉంటుంది కదా ఈ స్విచ్కి. ఆ ప్రాసెసర్ అనేది హెవీ యూటిలైజేషన్ అయిపోయి ఈ స్విచ్ అనేది అన్రెస్పాన్సివ్ స్టేట్ అయిపోయి స్టక్ అయిపోతుంది, హ్యాంగ్ అయిపోతుంది. అలా హ్యాంగ్ అయిపోతే సర్వీస్ ఇంపాక్ట్ అయిపోతాయి. ఈ కంప్యూటర్స్ ఏవైతే కనెక్ట్ ఉన్నాయో అవి రావు. అవునా, దీన్ని లూప్ అంటారు. లూప్ వల్ల ఏంటి? చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కదా. సో లూప్ ఎలా అక్కర్ అవుతుందో అర్థమైందా?
సో స్విచ్ విల్ డూ బ్రాడ్కాస్ట్ ఇనిషియలీ. సో ఇఫ్ దెర్ ఇస్ నో డిసిప్లైన్ రైట్, ఆ లూప్ అవాయిడెన్స్ కానీ లేకపోతే ఈ స్విచ్లో ఏం జరుగుతుంది, కంటిన్యూస్గా బ్రాడ్కాస్ట్ ఫ్రేమ్ ఒక స్విచ్ నుంచి ఇంకో స్విచ్కి వెళ్ళి, ఒకవేళ ఇంకో స్విచ్ లేకపోతే ఏం లూప్స్ జరగవండి. లూప్ ఎక్కడ అక్కర్ అవుతాయి, ఎప్పుడైనా రెండు స్విచ్లు తీసుకొని ఆ రెండు స్విచ్లకి మధ్యలో కనెక్షన్ ఇచ్చినప్పుడు లూప్స్ అక్కర్ అవుతాయి. సో రెండు బ్రాడ్కాస్ట్ కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి కిందికి వచ్చింది, ఇట్లా రౌండ్గా సర్క్యులేట్గా మనకు ఆ స్విచ్ నుంచి ఈ స్విచ్కి, ఈ స్విచ్ నుంచి ఆ స్విచ్కి ఇమ్మీడియట్గా బ్రాడ్కాస్ట్ ఫ్రేమ్స్ వెళ్తాయి. దాన్ని ఏమంటారు, బీపీడియూస్ అంటారు, బ్రిడ్జ్ ప్రోటోకాల్ డేటా యూనిట్స్. సో ఇనిషియల్గా మనకి ఏముంటాయంటే బ్రిడ్జ్ ప్రోటోకాల్ డేటా యూనిట్స్ ఉంటాయి. ఈ బీపీడియూలోనే అంత ఇన్ఫర్మేషన్ ఉంటాయి. సో ఏమంటారు, స్విచ్లో ప్యాకెట్స్ ఏంటివి, అవి బీపీడియూస్, బ్రిడ్జ్ ప్రోటోకాల్ డేటా యూనిట్స్. ఓకే, ఇట్లా కీప్ ఆన్ ఇట్లా జరిగి లూప్స్ వస్తున్నాయి. సో అర్థమైందా అందరికీ, లూప్స్ ఎలా వస్తాయి అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? సో ఇప్పుడు లూప్ ఉంది కదా, ఈ లూప్ని మనం చేయాలంటే, ఇప్పుడు లూప్ని మనం ఈ లూప్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటి కనెక్ట్ అయింది అనుకోండి. ఈ లూప్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ కంటిన్యూస్గా వస్తుంది కదా. సో ఈ లూప్ని మనం అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి, ఎనీ ఐడియా? సో ఈ లూప్ని మనం అవాయిడ్ చేయాలంటే ఎనీ ఐడియా? సో ఏం చేయాలి, ఏదో ఒక ఇంటర్ఫేస్ షట్ డౌన్ చేయాలి, అప్పుడు డేటా అనేది ట్రావెల్ అవ్వదు. సో ఓన్లీ మనకి వన్ పాతే ఉంటుంది కాబట్టి లూప్ అనేది జరగదు, అవునా కాదా? సో ఏంటి, ఏదో ఒక లింక్ ఇదన్నా లేదా ఇదన్నా లింక్ మనకి షట్ డౌన్ అయిపోవాలి. ఓకే, కానీ షట్ డౌన్ అయిపోతే మనకి రిడెండెన్సీ రాదు కదా. సో ఇక్కడ మనకి ఎస్టీపీ ఫీచర్ వస్తుంది. ఓకే, ఏంటది, స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్. ఇది ఏం చేస్తుందంటే ఈ పోర్ట్ని షట్ డౌన్ చేయదు, కానీ ఇక్కడ నుంచి వచ్చిన ట్రాఫిక్ ఏదైతే ఉందో అది ఇక్కడ రిసీవ్ చేసుకొని జస్ట్ వింటుంది అంతే. అంటే ఇప్పుడు ఎవరైనా మనకి చెప్తే వింటాం, అవి ఇంప్లిమెంట్ చేసి మనం ఏం పాటించామన్నమాట. ఓకే, అంటే ఇక్కడ నుంచి వచ్చిన ట్రాఫిక్ ఇంటర్ఫేస్లో జస్ట్ వింటుంది, కానీ ఇట్ విల్ నాట్ ప్రాసెస్ ద ట్రాఫిక్. అర్థమైందా? ఎస్టీపీ ఏం చేస్తుంది, ఈ రెండిట్లో ఏదో ఒక పోర్ట్, అది ఈ పోర్ట్ అయినా ఏదో ఒక పోర్ట్ని బ్లాక్ చేసేసి, సో బ్లాకింగ్ స్టేజ్లో పెడుతుంది. ఆ బ్లాక్లో ఏం చేస్తుంది, ఇట్ విల్ ఓన్లీ లిజన్ ద ట్రాఫిక్, ఇట్ విల్ నాట్ ప్రాసెస్ ఇట్, అండ్ ప్రాసెస్ చేయదు, ఫార్వర్డ్ చేయదు. ఒకవేళ ఈ లింక్కి ఏమైనా అయితే అప్పుడు ఈ బ్లాకింగ్లో ఉన్న పోర్టు ఆటోమేటిక్గా ఫార్వర్డ్ స్టేట్లోకి వెళ్ళి ఇట్లా ఫార్వర్డ్ చేస్తుంది డేటాని. అర్థమైందా? సో ఎస్టీపీ ఈజ్ ఏ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్. సో ఇట్ విల్ ఎలెక్ట్ ఏ వన్ పాత్. సో ఓన్లీ వన్ యాక్టివ్ పాత్ని ఎలెక్ట్ చేసుకొని ఒకటి బ్లాక్ చేస్తుంది. అవును, అది ఎలా బ్లాక్ చేస్తుంది అసలు? ఈ రెండిట్లో ఇప్పుడు 4 పోర్ట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 1 పోర్ట్ ఉంది, ఇక్కడ 2 ఉంది అనుకోండి, ఇది 3 ఉంది, ఇది 4 ఉంది. అన్నా బాగానే ఉంది, ఒక పోర్టు బ్లాక్ చేస్తుంది అంటున్నారు, దీనివల్ల లూప్స్ తగ్గిపోతాయి అంటున్నారు, అంత బాగుంది. కానీ ఈ పోర్టే ఎందుకు బ్లాక్ చేయాలా, ఎందుకు ఈ పోర్ట్ బ్లాక్ చేయకూడదు, ఎందుకు నెంబర్ 1 పోర్టే బ్లాక్లో ఉండాలి, నెంబర్ 2 పోర్టు ఎందుకు బ్లాక్లో ఉండకూడదు, అలాగే నెంబర్ 4 పోర్ట్ ఎందుకు బ్లాక్లో ఉండకూడదు, నెంబర్ 3 ఎందుకు ఉండకూడదు, ఎందుకు నెంబర్ 1నే? అసలు ఎలా తెలుస్తుంది ఆ పోర్టే బ్లాక్ చేయాలని? స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది పర్టికులర్ పోర్టే బ్లాక్ చేయాలని అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఇంతవరకు చెప్పింది క్లియరా? ఎనీ క్వశ్చన్స్? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ ఆస్క్ మీ. ఎనీ క్వశ్చన్స్? ఒకటోసారి గాయస్, ఎనీ క్వశ్చన్స్? ఆల్ క్లియర్? యా వినిపిస్తుంది. సో సో ఇప్పుడు స్విచ్ కనెక్ట్ అయిన పీసీస్ అన్నీ ఓన్లీ ఒక ఇంటర్ఫేస్ నుంచే ఇంకొక స్విచ్కి లర్న్ అవుతాయి అంటారు కదా, బికాస్ సెకండ్ రిడెండెన్సీ కనెక్షన్ అనేది నో రిడెండెన్సీ అనేది స్విచ్ టు స్విచ్ మధ్యలోనే ఉంటుంది. సో పీసీస్ స్విచ్ కనెక్ట్ అవుతాయి, సో ఈ లూప్స్ అనేవి స్విచ్లో అక్కర్ అవుతాయి. సో రిడెండెన్సీ అనేది స్విచ్ టు స్విచ్ మధ్యలో. ఓకే, ఇక్కడే కదా మనం కనెక్షన్స్ ఇచ్చేది, ఒక లింక్ పోయినా ఇంకో లింక్ ఉంటుంది. యా, ఇట్స్ గివ్ ద రిడెండెన్సీ. మీ క్వశ్చన్ ఏంటి? సో సో ఇప్పుడు ఈ స్విచ్ 1కి కనెక్ట్ అయిన పీసీస్ అన్నీ ఓన్లీ యాక్టివ్ లింక్ ద్వారానే కమ్యూనికేట్ అవుతాయి కదా సెకండ్ స్విచ్. ఎస్ దట్స్ కరెక్ట్. యా ఇట్స్ బిజీ ఆల్సో దే విల్ వెయిట్ అంతే కదా, సెకండ్ దానికి మాత్రం యాక్టివ్ అవ్వదు. అది ఇంకా నేను చెప్తాను మీకు. సో జరగబోయేది నేను అడగకండి, జరిగిన ఇంతవరకు ఏం చెప్పినా అది అడగండి. ఓకే, సూన్ ఇప్పుడు అది ఒకటి బ్లాక్ అవుతుందంటే ఏదైతే యాక్టివ్ ఉందో దాని నుంచే పోతుంది కదా డేటా, ఆబ్వియస్గా. ఓకే, దాని నుంచే వెళ్తుంది. ఒకవేళ ఆ యాక్టివ్ పాత్కి ఏమైనా ప్రాబ్లం వస్తే ఆ బ్లాకింగ్ పోర్ట్ని యాక్టివ్ చేసి పోతుంది. అసలు ఎలా జరుగుతుంది అనేది నేను చెప్తా ఇప్పుడు. ఓకే, సో మీకు డేటా ఎలా ట్రావెల్ అవుతుంది ఏంటి అనేది నేను చెప్తా. ఓకేనా? సో నౌ మీకు డౌట్ క్లియర్ అయిందా? యా,
ఓకే, కూల్. సో మాడ్యూల్ ఆబ్జెక్టివ్స్. సో మాడ్యూల్ ఆబ్జెక్టివ్స్ ఏంటివి? సో పర్పస్ ఆఫ్ ద ఎస్టీపీ అంటే ఏందో మీకు ఎక్స్ప్లెయిన్ చేశా. పర్పస్ ఆఫ్ ద ఎస్టీపీ ఏంటి? ఇట్ అవాయిడ్స్ ద లూప్స్. లూప్స్ ఎలా జరుగుతాయి అని చెప్పాను, బ్రాడ్కాస్ట్ జరగడం వల్ల. ఓకే, అది. సో నెక్స్ట్ రిడెండెన్సీ చెప్పాను కదా, రిడెండెన్సీ ఉంటుంది. మీరు థియరీ చదువుకోండి నీట్గా, వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్తో ఉంది. యూ హ్యావ్ టు రీడ్ ద పీపీటీస్. సో ఇక్కడ చూడండి ఇప్పుడు నా ఓకే ఓకే ఇక్కడ చూడండి. సో స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏముంది? ఇక్కడ సపోజ్ ఇది S2 స్విచ్ 2, ఇది స్విచ్ 1 స్విచ్ 3 ఉన్నాయి. ఈ 3 స్విచెస్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్. ఓకే, ఇప్పుడు 3 స్విచెస్ ఉన్నాయి. ఈ 3 స్విచెస్ కనెక్ట్ టు ఈచ్ అదర్. ఇప్పుడు మూడిట్లో లూప్ ఉంది కదా, బ్రాడ్కాస్ట్ చేస్తూనే ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? ఏదో ఒక సైడు స్విచ్ 3 అన్నా, స్విచ్ 1 అన్నా, స్విచ్ 2 అన్నా మనకు బ్లాక్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఏం జరిగింది? స్విచ్ 2లో ఈ F0/2 అనేది బ్లాక్లో ఉంది. దానివల్ల ఏంటి? S2 నుంచి S1కి వెళ్ళిన ఇన్ఫర్మేషను S3కి వెళ్తుంది, కానీ S3 నుంచి సేమ్ అలాగే రాదు. ఇక్కడ రాదు కాబట్టి లూప్ అనేది జరగదు. సో ఈ F0/2 పోర్ట్ ఎందుకు బ్లాక్ అయింది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? సో ఎనీ లూప్, ఈ స్విచ్చింగ్ లూప్లో ఏదో ఒక పోర్ట్ బ్లాక్ అవుతుంది టు అవాయిడ్ ద లూప్స్ అనమాట. ఓకే, సో నౌ రెసిపీ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది? సపోజ్ ఇప్పుడు చూడండి, నిందాక చెప్పాను కదా, ఫస్ట్ ఇనిషియల్గా ఈ పోర్ట్ బ్లాక్లో ఉంది బిట్వీన్ S3 అండ్ S2. సపోజ్ ఈ లింక్ డౌన్ అయింది అనుకోండి, ఇక్కడగా చెప్పేది, ఈ లింక్ కానీ డౌన్ అయితే ఇమీడియట్గా ఏంది? ప్యాకెట్స్ ఈ నుంచి వెళ్ళిపోతుంది. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఎనేబుల్ అయిపోతుంది. ఓకే, అట్లా అనమాట. ఆటోమేటిక్గా ఈ పాత్ తీసుకొని S1కి పంపిస్తుంది డేటాని. ఓకే, సో ఈ కంప్యూటర్స్ వచ్చిన S1కి వెళ్ళాలి అంటే సో ఇట్లా S2 నుంచి ఇట్లా వెళ్తుంది అనమాట. సో ఆటోమేటిక్గా జరుగుతుంది. ఎలా జరుగుతుంది అనేది చెప్తాను. అసలు ఈ బ్లాక్డ్ స్టేజ్లో నుంచి ఫార్వర్డింగ్ స్టేట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇనిషియల్గా ఇది ఏముండే? బ్లాక్డ్ స్టేట్లో ఉండే. బ్లాక్ నుంచి ఫార్వర్డింగ్ స్టేట్లోకి వెళ్ళిపోయి డేటాని ఫార్వర్డ్ చేస్తుంది. ఓకేనా? యా. సో ఇష్యూస్ విత్ ద రిడెండెంట్ స్విచ్ లింక్స్ ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. ఓకే, సో మనకి లేయర్ 3లో ఏముంటుంది? టీటీఎల్ వాల్యూ ఉంటుంది లూప్ అవాయిడ్ చేయడానికి. అవునా? టీటీఎల్ వాల్యూ చెప్పాను కదా, టీటీఎల్ వాల్యూ ఎంత ఉంటుంది? 256 ఉంది అనుకోండి, అప్ టు 255 ఇట్లా ఈ వాల్యూ ఉంటుంది. సో ఒక్కొక్క రౌటర్ వెళ్ళేసరికి 254. సో ప్యాకెట్ ఒక రౌటర్ నుంచి ఇంకో రౌటర్కి వెళ్ళే లోపు వాట్ ఇట్ విల్ డూ? ఇట్ విల్ రెడ్యూస్ ద టీటీఎల్ వాల్యూ బై 1, ఇట్ విల్ డిక్రీస్ అప్ టు అట్లా 256 కౌంట్స్ మాత్రమే ఉంటుంది. తర్వాత ప్యాకెట్ అనేది డ్రాప్ అయిపోతుంది. లూప్స్ అనేవి అక్కర్ అవ్వవు లేయర్ 3లో. అదే లేయర్ 2లో మనకి ఇట్లా టీటీఎల్ వాల్యూ మెకానిజం లేదు. సో లేదు కాబట్టి మనం ఎస్టీపీని యూస్ చేసుకుంటున్నాం. సో లూప్ అంటే ఏంటి? నేను పంపించిన డేటా, సపోజ్ నేను ఒక సోర్స్ మ్యాక్ పంపిస్తాను, అది PCA మ్యాక్. ఓకే, సో మ్యాక్ అడ్రస్ టేబుల్ ఉంటుంది కదా. గాడ్, సో మ్యాక్ అడ్రస్ టేబుల్ ఉంటుంది కదా. సో మ్యాక్ అడ్రస్ టేబుల్ ఏమేమి ఉంటుంది? ఓకే, సో మ్యాక్ అడ్రస్ టేబుల్లో ఏమేమి ఉంటుంది? మ్యాక్ అడ్రస్ టేబుల్ ఉంటుంది కదా, దాంట్లో ఏముంటుంది? చెప్పాను కదా, మ్యాక్ అడ్రస్ విత్ పోర్ట్స్. అవునా? మ్యాక్ అడ్రస్ విత్ పోర్ట్స్. సో మ్యాక్ అడ్రస్ ఏ అంటే పోర్ట్ నెంబర్ 1/0 ఉంటుంది. సో ఇంకొక పోర్టు 1/1 ఉంటుంది. ఈ 1/1లో కూడా మ్యాక్ అడ్రస్ ఏ లర్న్ అయింది అనుకో, అప్పుడు డూప్లికేట్ మ్యాక్ అడ్రస్. అంటే 2 ఇంటర్ఫేసెస్లో సేమ్ మ్యాక్ అడ్రస్ లర్న్ అవుతే అది కూడా లూపే. ఓకే అనమాట. సో ఇదే అనమాట, మనకి ఇంటికి నుంచి బయటకు వెళ్ళడానికి ఒక గేటే ఉండాలి, 2 గేట్లు ఉన్నాయంటే ఇది రాంగ్, ఇది ఇట్స్ బగ్ అనమాట. సో ఇట్లా లూప్ అనేది ఎలా అంటే మల్టిపుల్గా నువ్వు పంపించిన ఫ్రేమే మల్టిపుల్గా లర్న్ అవుతుంది. అంటే 2 ఇంటర్ఫేసెస్లో లర్న్ అవుతుంది. అంటే ఈ 1/0 నుంచి పంపించినది మళ్ళీ 1/1లోకి వచ్చేసింది అని అర్థం. దీన్నే లూప్ అంటారు. ఓకే, ప్యాకెట్ లెవెల్లో లూప్ అంటే ఏంటి? ఎన్ని ఇంటర్ఫేసెస్ ఉంటాయి, అన్ని ఇంటర్ఫేసెస్ మీద సేమ్ మ్యాక్ అడ్రసెస్ ఉంటాయి అనమాట. దాన్ని లూప్ అంటారు. అలా సేమ్ మ్యాక్ అడ్రసెస్ ఉన్నప్పుడు స్విచ్కి ఎలా తెలుస్తుంది డెస్టినేషన్ ఏ నుంచి వెళ్ళాలంటే విచ్ పాత్ ఇట్ విల్ చూస్? తెలియదు కదా. సో ఇట్లా లూప్స్ జరగడం వల్ల హై సిపి యూటిలైజేషన్ అవుతుంది. సో ప్యాకెట్ ఫార్వర్డింగ్ డిసిషన్స్ చేయదనమాట స్విచ్. ఆ లూప్స్ వల్ల హై సిపి యూటిలైజేషన్ జరుగుతుంది. దానివల్ల దానిలో డివైస్ హ్యాంగ్ అయిపోయి it cannot process the packets further. Okay,
సో బ్రాడ్కాస్ట్ రోమ్ ఉంటుంది. సో మ్యాన్ అండ్ మిడిల్ అటాక్ అంటారు. సో చాలామంది ఎవరో ఒకరు హ్యాకర్ ఉంటారు. మీ L2 స్విచ్లోకి కనెక్ట్ చేసిన పోర్ట్ ఏదైనా పోర్ట్ ఖాళీగా ఉంటుంది కదా, సింపుల్గా వాడు కనెక్ట్ చేసిన మనలోనే ఎంప్లాయ్ కానీ, లేదంటే హ్యాక్ చేసి ఏదైనా బ్రాడ్కాస్ట్ ఫ్రేమ్స్ని జనరేట్ చేసిన, సో దెర్ విల్ ఏ ప్రాబ్లం కదా. సో అన్నిటికీ ఒక సొల్యూషన్ ఉంది. సో యా, సో బ్రాడ్కాస్ట్ రామ్స్ వచ్చినప్పుడు ఎలా ఎలా ఓవర్కమ్ చేయాలి స్విచ్లో ఏంటి అనేది మొత్తం. సో బ్రాడ్కాస్ట్ టామ్స్ ఎక్కడ జరుగుతుంది, మనకి ఆర్ప్ రిక్వెస్ట్ జరుగుతుంది కదా. ఆర్ప్ ప్యాకెట్ అనేది ఏంటి, బ్రాడ్కాస్టే కదా. అట్లా మల్టిపుల్ బ్రాడ్కాస్ట్ రిక్వెస్ట్లు పంపించినప్పుడు స్విచ్లో, సో ఇట్ ప్లేస్ మోర్ పవర్ రైట్, ఇట్ కన్జ్యూమ్స్ ద మోర్ ప్రాసెసింగ్ స్పీడ్. అది ప్రాసెసింగ్ సైకిల్స్ ఉంటాయి కదా, ఈ ఆర్ప్ ప్యాకెట్స్ అన్ని ప్రాసెస్ చేయడానికి ఇట్ విల్ కన్జ్యూమ్ మోర్ ప్రాసెసింగ్ థింగ్స్ ఇన్సైడ్. సో దానివల్ల ఏంటి, ప్రాసెసర్ మీద బర్డన్ పడుతుంది, ఇట్ కెనాట్ హ్యాండిల్ అనమాట. సో అది, సో జస్ట్ రీడ్ అబౌట్ థియరీ హియర్. చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసా, ఏమైతే డిస్కస్ చేసుకున్నామో అది. ఓకే, అది ఓకే. సో వీటన్నిటిని ఏం చేస్తుందంటే ఇట్ విల్ బ్లాక్ ఇట్. సో ఇదన్నిటిని ఏం చేస్తుంది, ఒక లూప్స్ని రాకుండా ఒక 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 సైడ్ పోర్ట్ని బ్లాక్ చేసేసి ఓన్లీ ఒక సైడ్ మాత్రమే ట్రాఫిక్ని లిజన్ చేసి ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. ఓకే, అది. సో స్పానింగ్ ట్రీ అల్గారిథం అంటుంది. సో స్పానింగ్ ట్రీ అల్గారిథం అంటే చెప్పాను కదా, మీరు అన్నారు, నేను ఇందాక ఒక క్వశ్చన్ వేసా, ఆ ఇంటర్ఫేసే ఎందుకు మీకు బ్లాక్లో ఉండాలి అని. సో ఒక అల్గారిథం అనేది ఉంటుంది, స్పానింగ్ ట్రీ అల్గారిథం. ఇట్ విల్ క్యాలిక్యులేట్ ద పోర్ట్ విచ్ బ్లాక్ ఐ నీడ్ టు పుట్ ఇన్ టు బ్లాక్ స్టేట్ బేస్డ్ ఆన్ ద పారామీటర్స్. ఇట్ విల్ క్యాలిక్యులేట్ ఇట్ అండ్ ఇట్ విల్ డిసేబుల్, ఇట్ విల్ బ్లాక్ దట్ పోర్ట్, రెస్పెక్టివ్ పోర్ట్. అది ఎలా జరుగుతుంది, బ్లాకింగ్ పోర్ట్ ఎలా సెలెక్ట్ చేసుకుంటుంది, రూట్ పోర్ట్ ఎలా సెలెక్ట్ చేసుకుంటుంది, రూట్ బ్రిడ్జ్ ఎలా సెలెక్ట్ చేసుకుంటుంది, మొత్తం ఈ అల్గారిథం అనేది ఉంటుంది. ఇవన్నీ ఏంటి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్, సో నేను చెప్పాను కదా, ఫస్ట్ 2 స్విచ్చెస్ ఉంటాయి. ఇట్లా 2 స్విచ్చెస్ ఉన్నాయనుకోండి, సో మనకి 2 కనెక్షన్స్ ఇట్లా కనెక్ట్ అయినాయి ఇక్కడ. సో ఫస్ట్ స్విచ్ 1, స్విచ్ 2, ఈ రెండిట్లో మీకు ఇంతకుముందే చెప్పా, ఎక్కడైనా సరే మనకి లూప్ జరుగుతుంది అంటే దేర్ షుడ్ బి ఏ డిసిప్లిన్. ఫస్ట్ ఎవరో ఒకరు మెయిన్ పర్సన్గా ఎలెక్ట్ చేసుకోవాలి. యాజ్ యూజువల్ ఎవ్రీ ప్రోటోకాల్ బిహేవియర్ ఇంతే అండి. ఓకే, ఇప్పుడు స్విచ్ 1, స్విచ్ 2, స్విచ్ 3 ఉన్నా సరే, ఎన్ని స్విచ్లు ఉన్నా సరే, సపోజ్ ఇక్కడ స్విచ్ 1, స్విచ్ 2 తీసుకుంటే ఇక్కడ 2 పోర్ట్స్ కనెక్ట్ చేసాం కదా, ఈ 2 పోర్ట్స్ లూప్ అక్కరయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ సెలెక్ట్ ఏ రూట్ బ్రిడ్జ్. రూట్ బ్రిడ్జ్ అంటే ఏంటి, ఈజ్ ఏ బ్రిడ్జ్, రూట్ బ్రిడ్జ్ అనమాట. అంటే రూట్ బ్రిడ్జ్లో ఎన్ని పోర్ట్స్ ఉన్నాయో అన్ని పోర్ట్స్ ఫార్వర్డింగ్ స్టేట్లో ఉంటాయి. ఓకే గాయస్, మళ్ళీ చెప్తున్నాను, మన ఎయిమ్ ఏంటి, ఇన్ని పోర్ట్స్ ఉన్నాగా ఆ పోర్టే ఎందుకు బ్లాక్ చేయాలి. స్విచ్ 1 పోర్ట్లో అయినా సరే, స్విచ్ 2 పోర్ట్లో అయినా, ఇక్కడ 4 పోర్ట్స్ ఉన్నాయి. ఈ 4 పోర్ట్స్లో ఏ పోర్ట్ అని బ్లాక్ చేయాలనేదే మనం నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ బ్లాక్ చేయడం కంటే ముందు మనం ఏం చేయాలి, రూట్ బ్రిడ్జ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. రూట్ బ్రిడ్జ్ అంటే ఇట్స్ లైక్ ఏ సిఆర్, ఈజ్ ఎ మెయిన్ థింగ్. ఓకే, సో రూట్ బ్రిడ్జ్లో ఉండే, సపోజ్ నేను స్విచ్ 2ని రూట్ బ్రిడ్జ్గా సెలెక్ట్ చేసుకుంటే స్విచ్ 2లో ఎన్ని పోర్ట్స్ ఉన్నాయో అన్ని పోర్ట్స్ ఫార్వర్డింగ్ స్టేట్లో ఉంటాయి, బ్లాకింగ్ స్టేట్లో ఉండవు. సో ఈచ్ పోర్ట్కి స్టేట్స్ ఉంటాయండి, ఫార్వర్డింగ్ స్టేట్, లిజనింగ్ స్టేట్. ఫస్ట్ వచ్చేసి బ్లాకింగ్, ఓకే, బ్లాకింగ్ స్టేట్, లిజనింగ్ స్టేట్, ఆ తర్వాత ఫార్వర్డింగ్ స్టేట్. ఓకే, ఇలా ఉంటుంది. ఓకే, సో ఈ స్టేట్స్ ఉంటాయి, బ్లాకింగ్, లిజనింగ్, ఫార్వర్డింగ్ అని. ఇంకో 2 ఉంటాయి, నేను చెప్తా ఇప్పుడు. ఓకే, సో ఆ స్టేట్స్ ఉంటాయి కదా. సో బై డిఫాల్ట్ రూట్ బ్రిడ్జ్గా కానీ మనం ఇది డివైస్ సెలెక్ట్ చేస్తే ఎన్ని పోర్ట్స్ ఉన్నాయో అన్ని పోర్ట్స్ ఫార్వర్డింగ్ స్టేట్లో ఉంటాయి. కాబట్టి స్విచ్ 2లో మనం పోర్ట్ని బ్లాక్ చేసేకి అయ్యేది లేదనమాట. సో స్విచ్ 1లో ఏదర్ ఈ పోర్ట్ అయినా సరే, ఈ పోర్ట్ అయినా సరే మనం బ్లాక్ చేయాలి. ఓకే, సో సరే బాగుంది. స్విచ్ 2 అనేది రూట్ బ్రిడ్జ్గా ఎలెక్ట్ చేసుకుంటే ఇట్ విల్ ఫార్వర్డ్, ఆల్ ద పోర్ట్స్ విల్ బి ఇన్ ఫార్వర్డింగ్ స్టేట్. ఎలా సెలెక్ట్ చేసుకుంటావు రూట్ బ్రిడ్జ్ని, ఎలా సెలెక్ట్ చేసుకుంటావు అంటే, రూట్ బ్రిడ్జ్ ఈజ్ ద రెఫరెన్స్ పాయింట్ ఫర్ ద ఎంటైర్ నెట్వర్కింగ్ టు బిల్డ్ ద స్పానింగ్ ట్రీ ప్రోగ్రామ్, స్పానింగ్ ట్రీ అల్గారిథం, స్పానింగ్ ట్రీ టేబుల్ కూడా అనొచ్చు. సో రూట్ బ్రిడ్జ్ ఎలా సెలెక్ట్ చేసుకుంటుందంటే బేస్డ్ ఆన్ ద బ్రిడ్జ్ ఐడి. ఓకే, హైయెస్ట్ బ్రిడ్జ్ ఐడి ఏదైతే, హైయెస్ట్ కాదు, లోయెస్ట్ బ్రిడ్జ్ ఐడి ఏదైతే ఉందో దట్ విల్ బికమ్ ద రూట్ బ్రిడ్జ్. ఓకే, సో ఇక్కడ చూపిస్తాను. సో ఫస్ట్ ఏంటి, ఎలెక్ట్ ద రూట్ బ్రిడ్జ్. ఓకే, ఫస్ట్ ఎలెక్ట్ ద రూట్ బ్రిడ్జ్, ఆ తర్వాత ఎలెక్ట్ ద రూట్ పోర్ట్స్. రూట్ పోర్ట్స్ అంటే నేను ఆల్రెడీ రూట్ బ్రిడ్జ్ ఎలెక్ట్ చేసుకుంటే ఆ స్విచ్లో అన్ని పోర్ట్స్ ఫార్వర్డింగ్ స్టేట్లో ఉంటాయి. రూట్ పోర్ట్ అనేది ఈ స్విచ్ 1లో అనమాట. అంటే ఇట్స్ ఎ నాన్ రూట్ బ్రిడ్జ్ గాయస్.
ఈ రెండిట్లో ఒకటి రూట్ బ్రిడ్జ్గా సెలెక్ట్ చేసుకుంటే నాన్ రూట్ బ్రిడ్జ్ ఏమవుతుంది, స్విచ్ 1 కదా. సో ఇది రూట్ బ్రిడ్జ్. ఇంకా నాన్ రూట్ బ్రిడ్జ్ ఏమేమి ఉన్నాయి, స్విచ్ 1 ఉన్నాయి. ఒకవేళ ఇంకో స్విచ్ ఉందనుకోండి, సో ఇది స్విచ్ 2 అనేది రూట్ బ్రిడ్జ్గా సెలెక్ట్ చేసుకుంటే నాన్ రూట్ బ్రిడ్జ్ ఏమేమి అవుతాయి, స్విచ్ 1 అండ్ స్విచ్ 3. ఓకే, రూట్ బ్రిడ్జ్ కాకుండా మిగతా వాటినే నాన్ రూట్ బ్రిడ్జ్ అంటారు. సో ఈ నాన్ రూట్ బ్రిడ్జ్లో ఓకే, ఈ నాన్ రూట్ బ్రిడ్జ్లో ఈ ఈ ఈ స్విచ్ నుంచి రూట్ బ్రిడ్జ్కి రీచ్ అవ్వడానికి చూస్ చేసుకునే పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని రూట్ పోర్ట్ అంటారు. ఓకే, రూట్ పోర్ట్ అంటారు. ఓకేనా. సపోజ్ ఇక్కడ స్విచ్చెస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇక్కడ 3 స్విచ్చెస్ ఉన్నాయి. ఓకేనా, ఇట్లా కనెక్ట్ అయ్యి ఉన్నాయి. బాగా వినండి. ఓకే, స్విచ్ 1, స్విచ్ 2, స్విచ్ 3. సో సపోజ్ స్విచ్ 1ని మనం రూట్ బ్రిడ్జ్గా సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు నాన్ రూట్ బ్రిడ్జ్ ఏమవుతుంది, స్విచ్ 2 అవుతుంది, స్విచ్ 3 అవుతుంది. సో ఈ రూట్ బ్రిడ్జ్ని రీచ్ అవ్వాలి అంటే ఏ పోర్ట్ అయితే ఉందో ఈ పోర్టా, ఈ పోర్టా, ఈ పోర్టా. సో ఇక్కడ చూడండి 1/1 ఇక్కడ అనుకోండి, ఇది 1/2 అనుకోండి. ఇక్కడ సిమిలర్లీ ఇక్కడ 1/1 ఇది 1/2 అనుకోండి వీటికి. సో ఈ స్విచ్లో ఏ పోర్ట్ ఇట్ ఈస్ విచ్ ద బెస్ట్ పాత్ టు రీచ్ ద రూట్ బ్రిడ్జ్, రైట్, దట్ ఈస్ కాల్డ్ రూట్ పోర్ట్. సపోజ్ ఇక్కడ చూడండి దగ్గర లేదు రూట్ బ్రిడ్జ్ రీచ్ అవ్వడానికి 1/1 ఉంది కదా స్విచ్ 3కి. సో రూట్ పోర్ట్ ఏమవుతుంది, ఇది అవుతుంది, రూట్ పోర్ట్ అవుతుంది. సిమిలర్లీ ఈ 2 ఉంది కదా, ఈ 2 ఉంది కదా, ఈ స్విచ్ 2లో రూట్ బ్రిడ్జ్ రీచ్ అవ్వడానికి ఏ పోర్ట్ దగ్గరలో ఉంది, ఇది రూట్ పోర్ట్. ఓకే, ఇది. సో బేస్డ్ ఆన్ ద కాస్ట్ బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటే నేను చెప్తాను, జస్ట్ ఇమాజిన్ దీస్ థింగ్స్. సో నాన్ రూట్ పోర్ట్ ఏమవుతుంది, ఈ 2. అంటే ఇప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒక పోర్ట్ బ్లాక్ చేయాలి. ఈ రెండిట్లో ఏ పోర్ట్ బ్లాక్ చేస్తావు అది నేను చెప్తా, 1 by 1 చెప్తా. ఇంతవరకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా, అర్థమైందా? సో అల్టిమేట్లీ ఆ లూప్లో ఒక పోర్ట్ బ్లాక్ చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. అందులో రూట్ బ్రిడ్జ్ అనేది ఒకటి. సో ఫస్ట్ ఏంటి, ఇట్ విల్ ఎలెక్ట్ ద రూట్ బ్రిడ్జ్. ఓకే, ఆఫ్టర్ దట్ ఇట్ విల్ ఎలెక్ట్ ద రూట్ పోర్ట్స్ ఆన్ నాన్ రూట్ బ్రిడ్జ్. ఆఫ్టర్ దట్ ఇట్ విల్ ఎలెక్ట్ ద డెసిగ్నేటెడ్ పోర్ట్స్. అంటే డెసిగ్నేటెడ్ పోర్ట్స్ అంటే ఫార్వర్డింగ్ పోర్ట్స్ అనమాట. అంటే ఇట్లా డెసిగ్నేటెడ్ పోర్ట్స్ అంటే ఏ పోర్ట్స్లో నుంచి మనం ఫార్వర్డ్ చేయాలి అని. ఓకే, లైక్ డిఆర్ బిడిఆర్ లెక్క. నెక్స్ట్ ఎలెక్ట్ ద ఆల్టర్నేట్ పోర్ట్ అంటే బ్లాక్ పోర్ట్. అంటే ఈ డెసిగ్నేటెడ్ పోర్ట్స్, ఇప్పుడు ఈ పోర్ట్స్ ఏమవుతాయి, డెసిగ్నేటెడ్ పోర్ట్స్ అవుతాయి అనమాట. ఇందాక ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేసా, ఇప్పుడు ఉన్నాయి కదా ఇందులో. ఇదేంటి, ఇవన్నీ ఫార్వర్డింగ్ స్టేట్లో ఉంటాయి. ఓకే, ఫార్వర్డింగ్ పోర్ట్స్. మనం ఏం రూట్ బ్రిడ్జ్లో అన్ని పోర్ట్స్ ఫార్వర్డింగ్ పోర్ట్స్లో ఉంటాయి. సో స్విచ్ 3లో ఏంటి, రూట్ బ్రిడ్జ్కి దగ్గరలో ఏదైతే ఉందో అది రూట్ పోర్ట్ అవుతుంది. స్విచ్ 2లో దగ్గరలో ఏదైతే ఉందో రూట్ పోర్ట్ అవుతుంది. అంటే దిస్ వన్ అండ్ దిస్ వన్ ఈజ్ ఆర్ ద రూట్ పోర్ట్స్. ఓకే, నౌ డెసిగ్నేటెడ్ పోర్ట్స్ ఏమవుతాయి, ఇవే ఈ 2 డెసిగ్నేటెడ్ పోర్ట్స్, డిపిస్. ఈ రెండిట్లోనే మనం ఏదో ఒక పోర్ట్ బ్లాక్ చేయాలి. విచ్ పోర్ట్ వీ కెన్ బ్లాక్ అంటే బేస్డ్ ఆన్ ద లోవర్ మ్యాక్ అడ్రస్, అది నేను చెప్తా. ఓకే, ఈ పోర్ట్ రెండిట్లో ఏదో ఒకటి బ్లాక్ చేస్తే అప్పుడు లూప్ అనేది జరగదన్నమాట, బ్లాకింగ్ స్టేట్లో ఉంటుంది. ఈజ్ ఇట్ క్లియర్ గాయ్స్? సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎలెక్ట్ ద రూట్ బ్రిడ్జ్, సెకండ్ స్టెప్ వచ్చేసి ఎలెక్ట్ ద రూట్ పోర్ట్స్, దెన్ డెసిగ్నేటెడ్ పోర్ట్స్ అండ్ ద ఆల్టర్నేట్ పోర్ట్స్. ఓకే, సో డ్యూరింగ్ ద STA, ఓకే, స్పానింగ్ ట్రీ అల్గారిథం, సో ఇట్ విల్ స్టార్ట్ సెండింగ్ ద BPDU ప్యాకెట్స్. సో BPDU ప్యాకెట్స్ అంటే ఇందాక చెప్పేది బ్రిడ్జ్ ప్రోటోకాల్ డేటా యూనిట్స్. సో ఈ BPDU ప్యాకెట్స్లోనే అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఇట్ విల్ ఎలెక్ట్ ద బ్రిడ్జ్ ID. సో విచ్ యు ఆర్ హ్యావింగ్ ద లోయెస్ట్ బ్రిడ్జ్ ID, రైట్? సో దట్ విల్ బికమ్ ద రూట్ బ్రిడ్జ్. సో బ్రిడ్జ్ ID ఏమేమి ఉంటుంది, ఫస్ట్ బ్రిడ్జ్ ID చూడండి. బ్రిడ్జ్ ID కంటైన్స్ మ్యాక్ అడ్రస్ ఆఫ్ ద స్విచ్ యొక్క మ్యాక్ అడ్రస్ ప్లస్ ప్రయారిటీ. సో స్విచ్ యొక్క బ్రిడ్జ్ డొమైన్ యొక్క ప్రయారిటీ వాల్యూ. సో ప్రయారిటీ ప్లస్ మ్యాక్ అడ్రసెస్ ఉంటాయి. ఓకే, ద లోవెస్ట్ బ్రిడ్జ్ ID వాల్యూ డిటర్మైన్స్ ద సో ఈ లోయెస్ట్ బ్రిడ్జ్ ID వాల్యూ ఉంది కదా, ఈ లోయెస్ట్ బ్రిడ్జ్ ID వాల్యూ అనేది ఈ 2 పారామీటర్స్ బేస్ చేసుకొని డిటర్మైన్ అవుతుంది. సో విచ్ ఎవర్ హ్యావింగ్ ద లోవెస్ట్ బ్రిడ్జ్ ID, రైట్, దట్ విల్ బికమ్ ద రూట్ బ్రిడ్జ్. ఓకే, సో బ్రిడ్జ్ ప్రయారిటీ. సో బ్రిడ్జ్ ప్రయారిటీ అంటే ఏంటి, బై డిఫాల్ట్ 3 to 768 ఉంటుంది. ఒకవేళ నువ్వు అడ్మినిస్ట్రేటర్ ఉండి పర్టికులర్ స్విచ్ మాత్రమే మనకి రూట్ బ్రిడ్జ్ అవ్వాలి అనుకుంటే యూ కెన్ కాన్ఫిగర్ ద ప్రయారిటీ. ఆ వాల్యూ 0 to 61440 ఉంటుంది. ఓకే, అండ్ దెన్ VLAN నెంబర్ బై డిఫాల్ట్ 1 ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూపిస్తా. దెన్ మ్యాక్ అడ్రసెస్ ఉంటుంది. సో ఇప్పుడు బ్రిడ్జ్ ID ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నది నేను చూపిస్తా. ఓకే, ఐ వాంట్ టు షో యూ ల్యాబ్. ఓకే, సో థియరీ అర్థమైందంటే ల్యాబ్ పోదాం.
సో ఫస్ట్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి, బ్రిడ్జ్ ఐడి సెలెక్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత రూట్ పోర్టు, ఆ తర్వాత డెసిగ్నేటెడ్ పోర్టు, ఆ తర్వాత బ్లాకింగ్ పోర్ట్. ఓకే, అది గాయస్ మీకోసం కష్టపడి నేను కొత్త ల్యాబ్ బిల్డ్ చేశా ప్యాకెట్ లెవెల్లో టీచ్ చేయడానికి. ఓకే, స్విచ్చింగ్. ఓకే, సో VMware ఇన్స్టాల్ చేసా. లెట్స్ సీ, ఇది గ్రీన్లో రావాలి, VM మనకి గ్రీన్లో రావాలి. ఓకే, అర్థమైందా? ఫస్ట్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, థియరీ చూడండి, ఇక్కడ బాగా చూడండి, ఆ ల్యాబ్ లోడ్ అయ్యే లోపల థియరీ చూడండి బాగా. యా, ఇక చూడండి, ఎలెక్టింగ్ ద రూట్ బ్రిడ్జ్. రూట్ బ్రిడ్జ్ ఎలా ఎలెక్ట్ చేసుకుంటుందంటే, ఫస్ట్ ఇక్కడ ఎన్ని స్విచ్లు ఉన్నాయి, స్విచ్ 1, స్విచ్ 3, స్విచ్ 2, 3 స్విచెస్ ఉన్నాయా? ఓకే, స్విచ్ 3 యొక్క ఫస్ట్ స్విచ్ 1 యొక్క మ్యాక్ అడ్రస్ ఎంత, ఇది. స్విచ్ 1 యొక్క ప్రయారిటీ ఎంత, ఇది. అలాగే స్విచ్ 2 యొక్క మ్యాక్ అడ్రస్ ఇది అండ్ ప్రయారిటీ ఇది. అలాగే స్విచ్ 3 యొక్క ప్రయారిటీ ఇది, మ్యాక్ అడ్రస్ ఇది. ఇప్పుడు నేనేం చెప్పాను, లోయెస్ట్ బ్రిడ్జ్ ఐడి. బ్రిడ్జ్ ఐడి అంటే ఏంటి, కాంబినేషన్ ఆఫ్ ప్రయారిటీ ప్లస్ మ్యాక్ అడ్రస్. ఈచ్ స్విచ్కి ఒక మ్యాక్ అడ్రస్ ఉంటుంది కదా, అట్లా. సో బ్రిడ్జ్ ఐడి అంటే ఏంటి, కాంబినేషన్ ఆఫ్ ప్రయారిటీ ప్లస్ మ్యాక్ అడ్రస్. ఇప్పుడు చెప్పండి, ఈ మూడిట్లో విచ్ విల్ బికమ్ ద రూట్ బ్రిడ్జ్. రూట్ బ్రిడ్జ్ ఏమవుతుందో చెప్పండి. స్విచ్ 1. ఓకే, స్విచ్ 1 కదా. ఎందుకు, ఫస్ట్ ఏం చెక్ చేసుకుంటుంది, ప్రయారిటీ చెక్ చేసుకుంటుంది. ప్రయారిటీ తక్కువ ఉందంటే అక్కడే తెలిసిపోతుంది కదా. చూడండి, సో ఇక్కడ చూడండి, స్విచ్ 3 యొక్క స్విచ్ 2 యొక్క ప్రయారిటీ ఏముంది, 32769. బై డిఫాల్ట్ ప్రయారిటీస్ 32768. ఈ +1 ఎందుకు వచ్చిందంటే, బై డిఫాల్ట్ స్విచ్లో ఆల్ ద పోర్ట్స్ ఆర్ బిలాంగ్స్ టు VLAN 1. దట్ ఈస్ కాల్డ్ డిఫాల్ట్ VLAN. ఓకే, బై డిఫాల్ట్ all the ports are having in all the ports are belongs to default VLAN 1. అందుకనే ఈ ప్రయారిటీ ప్లస్ ఈ VLAN ట్యాగింగ్ యాడ్ అవుతుంది. ఇక్కడ యాడ్ అయ్యి మనకు మొత్తం 32769 అని చూపిస్తుంది. ఓకే, సో బేస్డ్ ఆన్ ద ప్రయారిటీ విల్ చూస్ ద రూట్ బ్రిడ్జ్. సో రూట్ బ్రిడ్జ్ అన్నాను కదా, రూట్ బ్రిడ్జ్లో ఎన్ని పోర్ట్స్ ఉంటాయి, అన్ని పోర్ట్స్ ఏమని చెప్పాను, ఫార్వర్డింగ్ పోర్ట్స్. అంటే దిస్ ఈజ్ ఫార్వర్డింగ్ పోర్ట్, దిస్ ఈజ్ ఫార్వర్డింగ్ పోర్ట్, దిస్ ఈజ్ ఫార్వర్డింగ్ పోర్ట్. అంటే ఇక్కడ మనం బ్లాక్ చేసేకి ఏం లేదు. రూట్ బ్రిడ్జ్ ఈజ్ అ లీడర్. హే, నువ్వు లీడర్వి, నీ పోర్ట్స్ అన్నీ ఫార్వర్డింగ్ పోర్ట్స్లో ఉన్నాయి. ఇంకా మాలో మేమే ఏదో ఎంచుకుంటాం ఏ పోర్ట్ బ్లాక్ చేయాలని చెప్పేసి. పాపం S2 S3 అనుకుంటాయి, హే S2 S3 అని ఇద్దరు మాట్లాడుకుంటారు. ఓకే, మనలోనే ఏదో ఒక పోర్ట్ మనం బ్లాక్ చేసుకోవాలి, ఇప్పుడు చేసుకుందామని. ఇప్పుడు చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. సో మనకి ఫాస్ట్ ఇథర్నెట్ లింక్ ఉంటుంది, ఇథర్నెట్ లింక్ ఉంటుంది, అండ్ గిగాబిట్ ఇథర్నెట్ లింక్ ఉంటుంది. ఫాస్ట్ ఇథర్నెట్ లింక్ అంటే ఎంత, 100 Mbps. అవునా గాయస్, వినండి, ఫాస్ట్ ఇథర్నెట్ లింక్ అంటే ఎంత, 100 Mbps. ఇథర్నెట్ లింక్ అంటే ఎంత, 10. సో గిగాబిట్ ఇథర్నెట్ అంటే 1000. సో ఏ ఇంటర్ఫేస్ బ్యాండ్ విడ్త్ ఏదైతే ఎక్కువ ఉందో ఆ పాత్ చూస్ చేసుకుంటుంది. సపోజ్ ఇప్పుడు చెప్పండి, నేను రూట్ పోర్ట్ ఏం చెప్పాను, ద పోర్ట్ విచ్ ఈస్ రీచ్ టు ద రూట్ బ్రిడ్జ్ అన్నాను. అంటే S2 నుంచి రూట్ బ్రిడ్జ్ రీచ్ అవ్వడానికి కాస్ట్ వాల్యూ బేస్ చేసుకొని ఉంటుంది. సపోజ్ ఇక్కడ చూడండి, ఇది ఫాస్ట్ ఇథర్నెట్ కాదు కానీ కొంచెం సింపుల్గా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఇది ఇథర్నెట్ లింక్ అనుకోండి 10. ఓకే, సపోజ్ ఇటుపక్క ఉంది కదా, ఇది ఫాస్ట్ ఇథర్నెట్. ఓకే, ఇది 1G అనుకోండి. సో ఇప్పుడు చెప్పండి, విచ్ పోర్ట్ ఈ S2 ఈ రూట్ బ్రిడ్జ్ రీచ్ అవ్వడానికి ఏది సెలెక్ట్ చేసుకుంటుందో చెప్పండి. ఈ F0/1 ఈ 0/2 చెప్పండి, ఏది సెలెక్ట్ చేసుకుంటుంది, F0/1. ఎందుకు, నో బ్రో, సి నువ్వు 10 Mbps కనెక్షన్, నువ్వు ఇంటర్నెట్ కనెక్షన్ నీకు 10 Mbps స్పీడ్ ఉంటే వస్తుందా, 100 Mbps స్పీడ్ ఉంటే వస్తుందా? మరి ఇప్పుడు నువ్వు సర్వీస్ రోడ్లో వెళ్తావా, హైవేలో వెళ్తావా? ఎక్కడికైనా వెళ్ళాలంటే హైవేనే చూస్ చేసుకుంటావు కదా. మరి ఇది ఎందుకు చూస్ చేసుకుంటే, 10 Mbps అంటే ఏంటి, సర్వీస్ రోడ్ లాగా చిన్నగా ఉంటుంది లెంత్. సో ఇట్ వోంట్ చూస్ దిస్ పాత్, ఇట్ విల్ చూస్ టు రీచ్. సో టు రీచ్ ద రూట్ బ్రిడ్జ్ రైట్ ఫ్రమ్ ఇది ఏమవుతుంది, నాన్ రూట్ బ్రిడ్జ్ అవుతుంది. ఈ రెండు నాన్ రూట్ బ్రిడ్జ్ కదా. సో టు రీచ్ ద రూట్ బ్రిడ్జ్ విచ్ పోర్ట్ ఇట్ ఈస్ చూసింగ్, F0/2 కదా. అప్పుడు ఇది ఏమవుతుంది, దిస్ ఈజ్ కాల్డ్ రూట్ పోర్ట్ అవుతుంది.
ఓకే, రూట్ పోర్ట్ అంటే ఏంటి? టు రీచ్ ద రూట్ బ్రీచ్. సో బేస్డ్ ఆన్ ద కాస్ట్ ఇట్ విల్ చూస్ ద పాత్. ఓకే, కాస్ట్ ఎంత ఉందో అది అనమాట. సో ఇప్పుడు కాస్ట్ ఏమవుతుంది 10 అనుకో, ఇది ఏమవుతుంది 100 అవుతుంది అనుకుంటా, 10. సో సంథింగ్ ఫాస్ట్ ఎంబీబీఎస్కి అయితే 19 ఉంటుంది, 1Gకి అయితే 1 ఉంటుంది. చూడండి ఇప్పుడు 19 + 1 ఎంత 20 కదా, ఇక్కడ ఎంత 100 ఉంది. సో ద పాత్ టు రీచ్ ద రూట్ బ్రిడ్జ్ ఈస్ కాల్డ్ రూట్ పోర్ట్. ఈజ్ ఇట్ క్లియర్? ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, Yes, bro. యా. సో గాయస్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద థింగ్స్. చాలా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బాగా అర్థం చేసుకోండి. సో ఇప్పుడు వరకు మనం బ్రిడ్జ్ ఐడి ప్రయారిటీ అయిపోయింది, రూట్ పోర్ట్ అయిపోయింది. సో వీఆర్ ఏబుల్ టు సో వీ నో. సో రూట్ బ్రిడ్జ్ ఎలా ఎలక్ట్ చేసుకోవాలో తెలిసిపోయింది, రూట్ పోర్ట్స్ ఎలా ఎలక్ట్ చేయాలో తెలిసిపోయింది. ఇప్పుడు నౌ డెసిగ్నేటెడ్ పోర్ట్స్ చూద్దాం, 1 by 1 చూద్దాం. సో ఇదేంటి? రూట్ బ్రిడ్జ్. నౌ రూట్ పోర్ట్. సో ఇక్కడ చూడండి ఇంపాక్ట్ ఆఫ్ డిఫాల్ట్ బ్రిడ్జ్ ఐడీస్. సో ఒకవేళ డిఫాల్ట్ బ్రిడ్జ్ ఐడీస్ ఉన్నాయనుకోండి, అంటే బ్రిడ్జ్ ఐడి అన్నిటికీ సేమ్ ఉందనుకోండి గాయస్, దెర్ ఇస్ ఏ సినారియో. ఇంటర్వ్యూలో అడుగుతారు, నేను నెక్స్ట్ లెవెల్లో చెప్తున్నాను. ఈ కాన్సెప్ట్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు, ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సపోజ్ ఈ ప్రయారిటీ ఏంటి? ప్రయారిటీ నేను ఇది చెప్పాను కదా. సో ఒకవేళ అన్నీ S1 S2 అన్ని డిఫాల్ట్గా 32769 ఉంటే ఎలా సెలెక్ట్ చేసుకుంటుంది బ్రిడ్జ్ ఐడి అనేది చూద్దాం. సో బికాస్ ద డిఫాల్ట్ బ్రిడ్జ్ ఐడి ఈస్ 32768, ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ 2 or more స్విచెస్ టు హ్యావ్ ద సేమ్ ప్రయారిటీ. మేబీ సేమ్ ప్రయారిటీ కూడా ఉండొచ్చు. ఓకే, సో ఇన్ దిస్ సినారియో వేర్ ద ప్రయారిటీస్ ఆర్ ఇన్ ద సేమ్ రైట్, ద స్విచ్ విత్ ఇన్ ద లోయెస్ట్ మ్యాక్ అడ్రస్ విల్ బికమ్ ద రూట్ బ్రిడ్జ్. ఓకే, ఇప్పుడు ప్రయారిటీస్ సేమ్ ఉన్నాయనుకోండి, అప్పుడు లోవెస్ట్ మ్యాక్ అడ్రస్. ఇప్పుడు చెప్పండి, ఇట్లో లోవెస్ట్ మ్యాక్ అడ్రస్ ఏది ఉంది? స్విచ్ 2 ఉందా, స్విచ్ 1 ఉందా, స్విచ్ 3 ఉందా? స్విచ్ 2. వెరీ గుడ్. సో స్విచ్ 2 హ్యావింగ్ ద లోయెస్ట్ మ్యాక్ అడ్రస్, దట్ విల్ బికమ్ ద బ్రిడ్జ్ ఐడి. ఓకే, నౌ so all switches are configured with the same priority, and here the MAC address becomes the deciding factor as to which switch becomes the root bridge. Okay, the switch with the lowest hexadecimal MAC address value is the preferred as a root bridge. Here switch 2 will become the root bridge. Very good. ikkada nenu note and rasa neat ga guys. Okay, so note and rasa by default 32768 ఉంటుంది, by and also VLAN 1 ఉంటుంది కాబట్టి అది కూడా క్యారీ చేస్తుంది ఇక్కడ. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? అది నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా కాస్ట్ అని. సో 10 Gbps కాస్ట్ ఎంత? 2. ఒకవేళ లింక్ 10 Gbps ఉంటే ఎంత కాస్ట్ వచ్చేసి 2. ఒకవేళ 1 Gbps ఉంటే కాస్ట్ ఎంత? 4. 100 MBps ఉంటే ఎంత? 19. అలాగే 10 MBps ఉంటే ఎంత? 100. చెప్పాను కదా ఇందాక, నేను మీకు చెప్పాను కదా, ఇది 100 MBps లింక్ ఉంటే చూస్ చేసుకుంటుందా. 10 MBps లింక్ ఉంది, కాస్ట్ ఎంత అవుతుంది? 10 MBPSకి 100 అవుతుంది. ఇట్ వోంట్ చూస్. ఓకే, విచ్ ఎవర్ హ్యావింగ్ ద లోవెస్ట్ కాస్ట్ రైట్, దట్ విల్ చూస్. సో అది ఓకే, IEEE స్టాండర్డ్స్ బేస్ చేసుకొని ఇది అనమాట. ఓకే, అండ్ నౌ ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, అగైన్ మీకు చెప్తా. ఎలెక్ట్ ద రూట్ పోర్ట్స్. సో ఇందాక చెప్పా కదా, ఈ పోర్ట్స్లో చూడండి, ఆఫ్టర్ ద రూట్ బ్రిడ్జ్ హ్యాస్ బిన్ డిటర్మైన్, రూట్ బ్రిడ్జ్ ఎలెక్ట్ చేసుకున్నాం అయిపోయింది. ఇప్పుడు రూట్ పోర్ట్ సెలెక్ట్ చేసుకోవాలా? ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలా? నాన్ రూట్ బ్రిడ్జ్లో. S2 S3 ఆర్ నాన్ రూట్ బ్రిడ్జ్. ఓకే, వీ హ్యావ్ టు సెలెక్ట్ 1 రూట్ పోర్ట్. ఓకే, సో రూట్ పోర్ట్ అంటే ఏంటి? ఓవరాల్ కాస్ట్ టు రీచ్ ద రూట్ బ్రిడ్జ్ ఈజ్ కాల్డ్ రూట్ పోర్ట్. సో కాస్ట్ ఎంత ఉంది? ఓకే, సపోజ్ ఇవి చూడండి, అన్ని ఫాస్ట్ ఇథర్నెట్ లింక్సేనా? ఫాస్ట్ ఇథర్నెట్ లింక్స్ అంటే కాస్ట్ ఎంత అని చెప్పాను? 19 అని చెప్పాను, అవునా? సో S2 నుంచి ఇక్కడ చూడండి, ఇది 19 ఉంది, ఇది 19 ఉంది. ఇప్పుడు S2లో ఈ F0/2 అన్నా F0/1 అన్నా ఒక పోర్ట్ని రూట్ పోర్ట్గా తీసుకోవాలి. చూడండి, ఇది ఫాస్ట్ ఇథర్నెట్ 0/1 ఉంది కదా, ఇది ఎంత లింక్ టు రీచ్ ద రూట్ బ్రిడ్జ్? 19 ఉంది. అలాగే ఇది తీసుకుంటే 2 లింక్స్ ఉన్నాయంటే 38. చూడండి, పాత్ 1 చూడండి లైట్ గ్రీన్లో ఉంది, ఇది కాస్ట్ వచ్చేసి 19, పాత్ 2 యొక్క కాస్ట్ వచ్చేసి 38. మీరు చెప్పండి, లోయెస్ట్ కాస్ట్ మాత్రమే ప్రిఫర్ చేస్తుంది కదా, విచ్ పాత్ ఇట్ విల్ చూస్ నౌ? F0/1. సో F0/1 విల్ బికమ్ ద రూట్ పోర్ట్. ఈజ్ ఇట్ క్లియర్? ఈజ్ ఇట్ క్లియర్? Yes, bro. ఓకే, Clear. యా. నౌ ఎలెక్ట్ ద designated ports. ఓకే, లెట్ మీ రిమూవ్ ఇట్. ఓకే, సో ఇప్పుడు రూట్ పోర్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు చెప్పాను కదా,
S1లో రూట్ బ్రిడ్జ్లో ఆల్ పోర్ట్స్ ఆర్ ఫార్వర్డింగ్ పోర్ట్స్, అంటే ఆల్ పోర్ట్స్ ఆర్ డెసిగ్నేటెడ్ పోర్ట్స్ అని, అంటే డేటాని ఫార్వర్డ్ చేస్తాయి. S1లో ఎన్ని పోర్ట్స్ ఉన్నాయి, ఎన్ని పోర్ట్స్ ఉన్నాయో ఇవి అన్ని ఫార్వర్డింగ్ పోర్ట్స్. అండ్ ఇది రూట్ పోర్ట్. సో రూట్ పోర్ట్లో ఉండే ఇది కూడా రిమైనింగ్ పోర్ట్ ఏదైతే ఉందో ఇది డెసిగ్నేటెడ్ పోర్ట్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా రూట్ పోర్ట్ ఇది అవుతుంది. సో ఈ రెండేంటి డెసిగ్నేటెడ్ పోర్ట్స్. ఈ రెండిట్లో ఒక పోర్ట్ బ్లాక్ చేయాలి మనం. ఏ పోర్ట్ బ్లాక్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇంతవరకు అయిపోయింది, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అబ్బా ఒక పోర్ట్ బ్లాక్ చేయాలి మనం. అది తెలిస్తే ఇంక ఎస్టీపీ ఫంక్షన్ అయిపోయా. ఎవడైనా సరే ఎస్టీపీ అడిగితే మీరు చెప్పేయచ్చు, ఫస్ట్ ఇట్ లైక్ ద రూట్ బ్రిడ్జ్, రూట్ పోర్ట్, నెక్స్ట్ డెసిగ్నేటెడ్ పోర్ట్స్ అండ్ బ్లాకింగ్ పోర్ట్. ఓకేనా, లెట్స్ క్విక్లీ ఫినిష్ ఇట్. సో ఎవ్రీ సెగ్మెంట్ బిట్వీన్ టూ స్విచెస్ విల్ హ్యావ్ వన్ డెసిగ్నేటెడ్ పోర్ట్, అంతే కదా. ఎవ్రీ సెగ్మెంట్ బిట్వీన్ టూ స్విచెస్, ఈ టూ స్విచెసెస్లో మనకి డెసిగ్నేటెడ్ పోర్ట్ ఉంటుంది. ఓకే, మనం దాన్ని బ్లాక్ చేయాలి. ఏది ఎలక్టెడ్, విచ్ వన్ యూ షుడ్ ఎలక్ట్ యాజ్ ఎ డెసిగ్నేటెడ్ పోర్ట్ అనేది మనం చూసుకోవాలి. సో ద డెసిగ్నేటెడ్ పోర్ట్ ఈజ్ ఎ పోర్ట్ ఆన్ ద సెగ్మెంట్ దట్ హ్యాస్ ద ఇంటర్నల్ రూట్ పాత్ కాస్ట్ టు ద రూట్ బ్రిడ్జ్. ఓకే, సో ఎస్ రూట్ బ్రిడ్జ్కి మనకు పాత్ కాస్ట్ ఉంటుంది. ఇదంతా 38 ఉంది, ఇదంతా 19 ఉంది. ఓకే, నౌ what is not a root port or a designated port becomes a alternative port or block port. అంటే ఈ రెండిట్లో, సో ఇవన్నీ రూట్ పోర్ట్స్ కదా, ఈ రూట్ పోర్ట్స్ కాకుండా ఈ రెండిట్లో మిగిలినటివే మనకి బ్లాకింగ్ పోర్ట్ అనొచ్చు, లేదంటే ఆల్టర్నేట్ పోర్ట్ అనొచ్చు. కానీ రెండిట్లో ఎటుపక్క మనం బ్లాక్ చేయాలి, S3లో F0/2 బ్లాక్ చేయాలా, F0/1 బ్లాక్ చేయాలా అనేది తెలియాలి. సో దీస్ ఆల్ ఆర్ రూట్ పోర్ట్స్, అన్ని డెసిగ్నేటెడ్ పోర్ట్సే. ఇప్పుడు ఈ రెండిట్లో మనం ఒక పోర్ట్ డెసిగ్నేటెడ్గా అనుకొని and you need to block one port. Okay, so all the ports on the root bridge are the designated ports. Indaka maatladukunnam, if one end of the segment is a root port, the other end is a designated port. Okay, ante ee renditlo one end is a segment as a root port, is a root port unte ఇదేంటి డెసిగ్నేటెడ్ పోర్ట్ ఉంటుంది. దట్స్ ఓకే. ఆల్ రూట్ పోర్ట్స్ అటాచ్డ్ టు ద ఎండ్ డివైజెస్ ఆర్ డెసిగ్నేటెడ్ పోర్ట్స్. ఆల్ రూట్ పోర్ట్స్ అటాచ్డ్ టు ద ఎండ్ డివైస్ ఇవి ఉన్నాయి కదా, అన్ని డెసిగ్నేటెడ్ పోర్ట్స్. ఓకే, ఆన్ సెగ్మెంట్స్ బిట్వీన్ టూ స్విచెస్ వేర్ నైదర్ ఆఫ్ ద స్విచెస్ ఈస్ ద రూట్ బ్రిడ్జ్, ద రూట్ ఆన్ ద స్విచ్ విత్ ద లీస్ట్ కాస్ట్ పాత్ టు ద బ్రిడ్జ్ ఈస్ డెసిగ్నేటెడ్ పోర్ట్. ద పోర్ట్ ఆన్ ద స్విచ్ విత్ ద లీస్ట్ కాస్ట్, అంటే లీస్ట్ కాస్ట్ అంటే ఏంటి, 38 ఉంది కదా ఇది. ఓకే, least cost path to the root bridge, okay, is a designated port. Okay, this is also a designated port. Okay, now ఇక్కడ నేను బ్రౌన్లో రాశాను చూడండి, how to elect the, see guys, designated ports ఎలా ఎన్నుకుంటామో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. రూట్ పోర్ట్ కూడా డెసిగ్నేటెడ్ పోర్ట్స్, ఇట్ విల్ ఫార్వర్డ్ ద ట్రాఫిక్ బట్ ఇట్ విల్ బి ఆన్ రూట్ పోర్ట్. సో S3 అండ్ S2లో ఈ రెండిట్లో ఇవి కూడా డెసిగ్నేటెడ్ పోర్ట్సే. ఓకే, దీస్ ఆల్సో బై డిఫాల్ట్ డెసిగ్నేటెడ్ పోర్ట్స్ ఉంటాయి, కానీ ఈ రెండిట్లో మనం ఒకటి బ్లాక్ చేయాలి కదా. సో బ్లాకింగ్ పోర్ట్ ఏది చేసుకుంటున్నా అనేది ఇక్కడ చెప్తాను. ఇక్కడ ఇఫ్ ఏ పోర్ట్ ఈజ్ నాట్ ఏ రూట్ పోర్ట్ ఆర్ ఏ డెసిగ్నేటెడ్ పోర్ట్ దెన్ ఇట్ బికమ్స్ ఏ ఆల్టర్నేట్ పోర్ట్. ఓకే, ఇనిషియల్గా రూట్ పోర్ట్ ఉంది, ఈ డెసిగ్నేటెడ్ పోర్ట్ ఉంది, ఇవి కాకుండా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆల్టర్నేట్ పోర్ట్ ఆర్ బ్లాకింగ్ పోర్ట్ అంటారు. సో వీటిని ఏమంటాం మనం, బ్లాకింగ్ పోర్ట్ అంటున్నాం. ఓకే, ఈ రెండిట్లో, బట్ ఈ రెండిట్లో ఏది బ్లాక్ చేయాలనేది ఇంపార్టెంట్. గైస్ ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా లేకపోతే క్లియర్గా ఉందా? కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్? క్లియర్. యా, సో వీ నీడ్ టు ఐడెంటిఫై ద ఆల్టర్నేట్ పోర్ట్ నౌ. ఓకే, సో ఏం చెప్తున్నాడు, రూట్ పోర్ట్స్, ఈ డెసిగ్నేటెడ్ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కాకుండా మిగిలినవే మనం మిగిలిన వాటిలోనే ఆల్టర్నేట్ పోర్ట్. మిగిలినవి ఏమున్నాయి, ఈ రెండే కదా, ఈ రెండిట్లో మనం యూ హ్యావ్ టు చూస్ వన్ యాజ్ ఎ బ్లాకింగ్ పోర్ట్. ఎలా చూడండి, హియర్ లోవెస్ట్ బ్రిడ్జ్ ఐడి will choose as a designated port as per the image. Okay, lowest bridge ID S2 S3లో lowest bridge ID ఏది ఉంది చెప్పండి? S2 ఎంత ఉంది, 111 ఉంది. కాబట్టి ఇదేమవుతుంది, ఇక్కడ డెసిగ్నేటెడ్ పోర్ట్ అవుతుంది. అండ్ హైయెస్ట్ బ్రిడ్జ్ ఐడి ఏది ఉందో అది బ్లాకింగ్ పోర్ట్. ఇప్పుడు అర్థమైందా ఏ పోర్ట్ ఎందుకు బ్లాక్ చేస్తున్నామో? సో ఇక్కడ కూడా లోయెస్ట్ బ్రిడ్జ్ ఐడి బేస్ చేసుకొని ఒక పోర్ట్ బ్లాక్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ గాయ్స్? సో 4 స్టెప్స్ ఉన్నాయి, 4 స్టెప్స్ మనం తెలుసుకున్నాం. సో ఫైనల్గా ఎలక్షన్ ఆఫ్ బ్లాకింగ్ పోర్ట్ ఎలా చేసుకుంటుంది, రెండిట్లో ఈ రెండే కదా మిగిలిన. రూట్ బ్రిడ్జ్లో మనం ఏం చేయం, రూట్ బ్రిడ్జ్లో అన్ని పోర్ట్స్ ఆజ్ ఏ డెసిగ్నేటెడ్ పోర్ట్స్. ఈ రెండుంటున్నాయి కదా, S2లోనో S3లోనో ఈ రూట్ పోర్ట్స్ కాకుండా ఈ రెండింటి పోర్ట్స్లోనే మనం ఏదో ఒకటి బ్లాక్ చేయాలి. ఎలా, బేస్డ్ ఆన్ ద బ్రిడ్జ్ ఐడి, విచ్ ఎవర్ హ్యావింగ్ ద లోయెస్ట్ బ్రిడ్జ్ ఐడి అది డెసిగ్నేటెడ్ పోర్ట్. అంటే ఈ పోర్టు డేటాని పంపిస్తుంది కానీ ఇక్కడ పోర్ట్ మాత్రం బ్లాక్ అవుతుంది. ఓకే, బ్లాక్ అవుతుంది. సో ఇక్కడ డేటా బ్లాక్ అయినంత మాత్రాన ఇట్ జస్ట్ లిసన్ ద ట్రాఫిక్. ఓకే,
ఇట్ విల్ జస్ట్ లిజన్ ద బీపీడియూ ఫ్రేమ్స్ అనమాట. ఇట్ విల్ రిసీవ్ ద బీపీడియూ ఫ్రేమ్స్, బట్ ఇట్ విల్ నాట్ ప్రాసెస్ అండ్ సెండ్ ఇట్ టు ద రూట్ బ్రిడ్జ్. జస్ట్ వింటుంది. బ్లాకింగ్ అంటే ఏంటి? వింటుంది, అలో చేయదు. ఓకే, ఏసీఎల్ చెప్పా కదా, ఇట్ విల్ జస్ట్ హిట్ ఆన్ ద ఇంటర్ఫేస్ అండ్ లిజన్ టు ఇట్ అండ్ ఇట్ విల్ నాట్ అలో యూ టు ద అదర్ డివైస్. ఓకే, సింపుల్గా ఏం చేస్తుంది? సో F0/2 విల్ బి బ్లాక్డ్ ఇక్కడ S3లో, అండ్ ఆల్టర్నేట్ పోర్ట్స్ ఆర్ డిస్కార్డింగ్. సో ఆల్టర్నేట్ పోర్ట్స్ ఆర్ ఇన్ డిస్కార్డింగ్ ఆర్ బ్లాకింగ్ స్టేట్. సో డిస్కార్డ్ చేసాయి, వచ్చిన ఫ్రేమ్స్ అన్ని డిస్కార్డ్ చేసాయి, లేదంటే బ్లాకింగ్ స్టేట్లో ఉంటాయి. టు ప్రివెంట్ ద లూప్ని ఎలా అవాయిడ్ చేస్తున్నాం? బై బ్లాకింగ్ వన్ పోర్ట్. దట్ ఈస్ అవర్ అల్టిమేట్ అజెండా. సో స్విచ్చింగ్లో లూప్ జరుగుతుంది, ఈ లూప్లో ఏదో ఒక పోర్ట్ బ్లాక్ చేయాలి. అది ఎలా బ్లాక్ చేయాలి అంటే బై యూజింగ్ ఎస్టీపీ. స్పానింగ్ ట్రీ అల్గారిథం ఏం చేస్తుంది? బ్రిడ్జ్ ఐడి సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ రూట్ బ్రిడ్జ్ని సెలెక్ట్ చేసుకుంటుంది, ఆ తర్వాత నాన్ రూట్ బ్రిడ్జ్లో రూట్ పోర్ట్స్ని సెలెక్ట్ చేసుకుంటుంది, ఆ తర్వాత మిగిలిన పోర్ట్స్నే ఏదో ఒక పోర్ట్ని బ్లాక్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద బ్రిడ్జ్ ఐడి వాల్యూ. ఓకే, సో ఒకవేళ ఈ లింక్ కట్ అయిపోయినా, ఈ లింక్ ఏం చేస్తుంది? ఫార్వర్డింగ్ స్టేట్లో వెళ్ళిపోతుంది. ఓకే, ఏదైనా అదర్ లింక్ కట్ అయిపోయింది అనుకో, ఇట్ విల్ చూస్ ద అదర్ పాత్. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్ గాయస్? హలో యా, ఓకే. నౌ అనదర్ సినారియో. చెప్పమ్మా. ఇప్పుడు ఈ టూ లింక్స్ కట్ అవుతే మళ్ళీ ఇక్కడ ప్రియారిటీ బేస్ చేసుకొని రూట్ బ్రిడ్జ్ అవుతుంది. ఆల్రెడీ ప్రయారిటీ ఉంటుంది కదా. సపోజ్ సినారియోని చూద్దాం. సపోజ్ ఈ రెండిట్లో ఉంది కదా, రూట్ పోర్ట్ ఉంది కదా, ఇప్పుడు ఇది కట్ అయిపోయింది అనుకోండి. కట్ అయిపోతే స్విచ్ 2 స్విచ్ 1కి డేటా పంపించాలి కదా. ఎలా పంపిస్తుంది? ఉన్న పోర్ట్ ఇది ఒకటే కదా, ఈ పాత్ ఒకటే కదా. సో ఇప్పుడు ఏం చేస్తుంది? ఈ బ్లాకింగ్ స్టేట్ నుంచి వెళ్ళి ఫార్వర్డింగ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది ఇది. సో బికాజ్ అప్పుడు ఇది రూట్ పోర్ట్ అవుతుంది కదమ్మా, ఇది రూట్ పోర్ట్ లేదు, ఇది రూట్ పోర్ట్, ఇది బెస్ట్ పాత్ అవుతుంది. సో డేటా విల్ గో ఫ్రమ్ హియర్ టు హియర్. క్లియర్? యా, దట్స్ ఇట్. సింపుల్, జస్ట్ వెరీ సింపుల్. జస్ట్ స్టిక్ విత్ ద కాన్సెప్ట్. నేను చెప్పిన ఫ్లో ఏది మిస్ అవ్వకండి. పొర్రపాటున మిస్ అయినారనుకో, గూగుల్ ఎత్తుకుతే మీ బుర్రపాడైపోతుంది. స్విచ్చింగ్ ఈజ్ వెరీ 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 ఈజీ. ఏమంటే ఆ కీవర్డ్స్ అండర్స్టాండ్ చేసుకోలేక యూ విల్ ఫేస్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకేనా? ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, స్టిక్ విత్ మీ. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఎక్కడైనా చిన్న డౌట్ ఉన్నా అడగండి గాయస్. ఓకే, ఆల్ క్లియర్ కదా? ఇంతవరకు చెప్పినంత ఆల్ క్లియర్ కదా? ఓకే, యా, గుడ్. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎన్ని స్టెప్స్ ఉంటాయి మనకి? 4 స్టెప్స్. ఓకే, ఫస్ట్ వచ్చేసి elect the root bridge, elect the root ports, elect the designated ports, elect the alternate ports. It's clear. So based on that it will block the one port and it avoid the loops. Now దీంట్లోనే కొన్ని స్టేట్స్ ఉంటాయి, ఎస్టీపీలో స్టేట్స్ ఉంటాయి, అవి చెప్తా. దానికన్నా ముందు 3 సినారియోస్. ఇవి నెక్స్ట్ లెవెల్ సినారియోస్. ఓకే, ఇవి నెక్స్ట్ లెవెల్ సినారియోస్. ఐ థింక్ ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ నౌ. ఇప్పుడు డిస్కస్ చేస్తే చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు, రేపు డిస్కస్ చేస్తా. ఈ సినారియోస్ ఏంటంటే, రూట్ పోర్ట్ చెప్పా కదా. ఓకే, అప్పుడు మల్టిపుల్ ఈక్వల్ కాస్ట్ ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు? ఓకే, ఇప్పుడు సపోజ్ ఈ సినారియో ఉంది. ఓకే, ఈ సినారియోలో మనకి బ్రిడ్జ్ ఐడి ఏమవుతుంది చెప్పండి సింపుల్గా. ఈ S1, S3, S2, S4లో బ్రిడ్జ్ ఐడి ఏమవుతుంది? చూడండి ప్రయారిటీ ప్లస్ మ్యాక్ అడ్రస్ చూడండి. S1 ఎందుకంటే లో ప్రయారిటీ, అవునా? ఓకే, ఇప్పుడు S2 ప్రాస్పెక్టివ్లో చూడండి. S2 ప్రాస్పెక్టివ్లో టు రీచ్ S1 యూ హ్యావ్ 2 మల్టిపుల్ ఈక్వల్ కాస్ట్. అన్నీ ఫాస్ట్ ఇథర్నెట్ లింక్సే, అవునా? ఇది అంటే ఇక్కడ ఎంత? ఈడ 19 ఉంటుంది, ఈడ 19 ఉంటుంది, ఈడ 19 ఉంటుంది, ఈడ 19 ఉంటుంది. అంటే టు రీచ్ ఫ్రమ్ S2 టు S1 యూ హ్యావ్ 38. 2 ఈక్వల్ కాస్ట్ మల్టిపుల్ పాత్స్ ఉన్నాయి టు ఎలెక్ట్ యాజ్ ఎ రూట్ పోర్ట్. అలాంటప్పుడు మనం ఆన్ వాట్ బేసిస్ ఇట్ విల్ చూస్ అనేది నేను రేపు చెప్తా. ఇప్పుడే చెప్తే నిజంగా కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా? ఇప్పుడు చెప్పను, ఈజీగానే ఉంటుంది కానీ చెప్పను. ఓకే, రేపు చెప్తా. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇలా మల్టిపుల్ ఈక్వల్ కాస్ట్ ఉన్నప్పుడు 3 సినారియోస్ ఉన్నాయి కదా. లోయెస్ట్ సెండర్ బ్రిడ్జ్ ఐడి, సెండర్ పోర్ట్ ఐడి, సెండర్ బ్రిడ్జ్ ఐడి, సెండర్ పోర్ట్ ప్రయారిటీ, సెండర్ పోర్ట్ ఐడి. చూసారా? సెండర్ పోర్ట్ ప్రయారిటీ, సెండర్ పోర్ట్ ఐడి. నేను ఇవన్నీ కీవర్డ్స్ యూస్ చేసి ఇప్పుడు మీ క్లాస్ చెప్పాను అనుకో, మీకు బుర్ర పాడైపోద్ది. అందుకే రేపు చెప్తా. ఓకేనా? రేపు లోపల మీరు కొంచెం నేను చెప్పిన ల్యాబ్ ఏం స్విచ్చింగ్కి ల్యాబ్ ఏమి ఉండదు, వెరిఫికేషన్ ఒకటే ఉంటుంది. మీకు లాస్ట్లో ట్విస్ట్ ఉంటుంది, ఇస్తా. ఓకే, నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దీస్ 3 సినారియోస్ టుమారో. ఓకే, నౌ సో స్టేట్స్. సో ఎస్టీపీలో స్టేట్స్. సపోజ్ ఆ పోర్ట్ బ్లాక్లో ఉంది కదమ్మా, స్టార్టింగ్లో చెప్పాను కదా అందరికీ, బ్లాక్లో ఉంది.
సో ఇందాక క్వశ్చన్ అడిగారు ఒక అమ్మాయి. సో ఆ స్విచ్ కానీ లింక్ డౌన్ అయిపోతే అట్లా ఎట్లా చేస్తారు, అప్ ఎట్లా అవుతుంది అని. ఓకే, ఇక్కడ పోయింది, ఇక్కడ ఉంది కదా. సపోజ్ ఈ లింక్ డౌన్ అయితే ఈ బ్లాకింగ్లో ఉన్న పోర్టు మళ్ళీ ఫార్వర్డింగ్ స్టేట్లోకి ఎలా రీచ్ అవుతుందంటే స్టెప్స్ ఉంటాయి. ఓకే, స్టార్టింగ్ స్టెప్ వచ్చేసి దాన్నే ఎస్టీపీ స్టేట్స్ అంటారు. ఓకే, సో ఎస్టీపీ స్టేట్స్ అంటే స్టేట్స్ కంటే ముందు ఎస్టీపీ కన్వర్జెన్స్. కన్వర్జెన్స్ అంటే ఏంటి, ఆ లింక్ డౌన్ అయినప్పుడు మళ్ళీ ఆ పోర్ట్ బ్లాకింగ్లో నుంచి యాక్టివ్లో రావడానికి పట్టే సమయాన్నే కన్వర్జెన్స్ అంటారు. అలాగే ఏదైనా ఒక ప్రోటోకాల్ డౌన్ అయితే అది కంప్లీట్గా అప్ అయిపోయి రౌటింగ్ టేబుల్స్ అంతా పాపులేట్ అయిపోయి రౌటింగ్ ఇన్ఫర్మేషన్ అంతా బిల్డ్ చేసుకునేటానికి ఎంత టైం పడుతుందో దాన్ని రౌటింగ్ కన్వర్జెన్స్ అంటారు. కన్వర్జెన్స్ అంటే ఏం లేదు, మీకు ఇంటర్నెట్ పోయింది, మళ్ళీ ఆ ఇంటర్నెట్ రీస్టోర్ అవడానికి పట్టే సమయాన్నే కన్వర్జెన్స్ అంటారు. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇక్కడ ఎస్టీపీలో కూడా అంతే, ఒక బ్లాకింగ్ పోర్ట్ నుంచి అది ఫార్వర్డింగ్ స్టేట్లోకి రావడానికి ఎంత టైం పడుతుంది, ఏమేమి ఉంటాయి. సో ఫస్ట్ మనకి హలో టైమర్స్ ఉంటాయి, ఇవి 1 to 10 seconds ఉంటుంది. ఫార్వర్డింగ్ డిలే. సో ఫార్వర్డింగ్ డిలే ఇస్ ద టైమ్ దట్ ఈస్ స్పెంట్ ఇన్ ద లిజనింగ్ స్టేట్. సో లిజనింగ్ స్టేట్లో సో ఫస్ట్ పోర్టు బ్లాకింగ్ నుంచి డైరెక్ట్గా ఫార్వర్డ్లోకి వెళ్ళదు, డేటాని ఫస్ట్ వింటుంది, విని స్టెప్ బై స్టెప్ పంపిస్తుంది. సో ఆ డేటా వినడానికి 15 seconds ఉంటుంది. ఓకే ఓకే అండ్ సో గాయస్ మళ్ళీ చెప్తున్నా, హలో టైమర్ అంటే ఏంటి, ఇందాక మీరు చెప్పినట్టు ప్రసార ఇక్కడ గీస్తాను ఇది. ఓకే, ఇది ఉంది కదా స్విచ్. చాలా ఘోరంగా వచ్చింది. ఓకే, సో ఇక్కడ 3 routers ఉన్నాయి గాయస్. ఓకే, ఈ 3 routersలో ఓకే ఈ బ్లూ కలర్ ఉంది కదా, ఇది బ్లాకింగ్లో ఉంది. ఓకే, ఇప్పుడు ఈ లింక్ డౌన్ అయితే ఈ బ్లాకింగ్ ఉన్న పోర్టు అప్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో అది కన్వర్జెన్స్ అనమాట. సో ఫస్ట్ ఏంటి, ఇమీడియట్గా అప్ అయిపోదు, ఇది లిజనింగ్ అవుతుంది కదా, డేటా అనేది లిజనింగ్ అవుతుంది కదా. సో 10 seconds వరకు వెయిట్ చేస్తుంది. హలో టైమర్ ఎంత, 10 seconds, 1 to 10 seconds. సో 10 seconds వరకు ఇట్స్ మనకి డేటా ఇట్లనే మన అదేంటి ఈ పోర్ట్ ఉంది కదమ్మా, ఇక్కడ ఈ లింక్ కట్ అయిపోయినా సరే ఇట్ విల్ వెయిట్ ఫర్ 10 seconds, మళ్ళీ ఇమీడియట్గా అప్ అవ్వచ్చు కదా. సో నెట్వర్క్లో ప్రాబ్లమ్స్ రాకుండా హలో టైమర్స్ ఉంటాయి మేబీ. సో 10 seconds వెయిట్ చేస్తుంది. 10 seconds లోపల ఈ లింక్ రీస్టోర్ అవ్వకపోతే అప్పుడు ఇక్కడికి వస్తుంది, వచ్చి ఇట్ విల్ స్టార్ట్ లిజనింగ్ ఫ్రేమ్స్ బీపీడియూస్. ఎంతసేపు వింటుంది, 15 seconds వింటుంది. ఓకే, నువ్వు ఎంతవరకు చెప్తావు చెప్పు, ఐ విల్ లిజన్ ఇట్ అని. ఓకే, 15 seconds. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫార్వర్డింగ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ ఏంటి, బ్లాకింగ్ స్టేట్, లిజనింగ్ స్టేట్. సో ఈ స్టేట్స్ చూడండి. ఫస్ట్ ఏంటి, బ్లాకింగ్ స్టేట్. బ్లాకింగ్ స్టేట్లో మ్యాక్స్ ఏజ్ వచ్చేసి 20 seconds. ఓకే, అంటే హలో టైమర్ లాగా ఇట్ విల్ వెయిట్. ఓకే, లింక్ రీస్టోర్ అవుతుందా లేదా, సో ఫస్ట్ వచ్చేసి బ్లాకింగ్ స్టేజ్లో ఏముంటుంది, 20 seconds వరకు మ్యాక్స్ ఏజ్. సో 20 seconds వరకు వెయిట్ చేస్తుంది. ఆ తర్వాత ఓకే, అవతల లింక్ ఇంకా రీస్టోర్ అవ్వలేదు, ఐ విల్ స్టార్ట్ లిజనింగ్ ద ట్రాఫిక్ అండ్ నా బ్లాకింగ్ పోర్ట్ని ఫార్వర్డింగ్లో పంపిస్తా అని చెప్పి ఇట్ విల్ స్టార్ట్ లిజనింగ్ ద ట్రాఫిక్. సో లిజనింగ్ ట్రాఫిక్ ఎంత, 15 seconds. ఓకే, సో 15 seconds వరకు లిజన్ చేస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తుంది, లెర్న్ చేసుకుంటుంది. లెర్న్ అంటే అంత మ్యాక్ అడ్రస్ టేబుల్స్ అన్నీ లెర్న్ చేసుకోవాలి కదా. సో లెర్నింగ్ స్టేజ్, బ్లాకింగ్, లిజనింగ్ అండ్ లెర్నింగ్ చేసుకొని అప్పుడు ఫార్వర్డ్ చేస్తుంది. సో ఎన్ని సెకండ్స్ పట్టింది టోటల్గా, 20 and 30. హౌ మెనీ సెకండ్స్ ఇట్ ఈస్ టేకింగ్ టు కన్వర్జెస్, 50 seconds. అర్థమైందా? సో అంటే ఆ పోర్ట్ ఒకవేళ కట్ అయిపోతే బ్లాకింగ్లో ఉన్న పోర్టు ఫార్వర్డింగ్లోకి రావడానికంటే ఇట్ విల్ టేక్ అప్ టు 50 seconds. 50 seconds అంటే ఎంత లాస్ అవుతుంది డేటా. రియల్ టైమ్ సినారియో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు మనం డిఎస్సిపి సర్వర్ యూస్ చేస్తున్నప్పుడు అన్ని ఐపీ అడ్రసెస్కి, అన్ని డివైజెస్కి ఐపీ అడ్రసెస్లు ఇవ్వాలి. సో నువ్వు డిఎస్సిపి డిస్కవర్ ప్యాకెట్ పంపించినప్పుడు ఏదైనా లింక్ కట్ అయిపోతే రిక్వెస్ట్ ప్యాకెట్ వస్తుంది. ఓకే, రిక్వెస్ట్ ప్యాకెట్ మనం రిసీవ్ చేసుకోకుంటే 50 seconds వరకు వెయిట్ చేస్తే లాస్ అయిపోతుంది. సో నీ డివైస్ ఇట్ విల్ ఏ హ్యూజ్ ఇంపాక్ట్ ఇన్ యువర్ నెట్వర్క్ వెన్ యూఆర్ రన్నింగ్ డిఎస్సిపి. ఓకే, కరెక్ట్ టైంలో మనకు డేటా లాస్ అవ్వకూడదు. సో నేను 50 seconds వరకు వెయిట్ చేస్తే ప్రాబ్లం కదా సెకండ్ సైడ్ నుంచి. ఓకే, డిఎస్సిపి సర్వరు 2 స్విచ్లో కనెక్ట్ అవుతుంది ఎక్కడో చోట. మెయిన్ స్విచ్ డౌన్ అయిపోయింది, లింక్ ఇంకో స్విచ్లో నుంచి డేటా వెళ్తుంది. ఓకే, ఆ స్విచ్లో నుంచి డిఎస్సిపి సర్వర్కి నేను రిక్వెస్ట్ ప్యాకెట్ పంపించాలి అంటే ఇట్ విల్ టేక్ టైమ్ నా. అప్పుడు 50 seconds వరకు వెయిట్ చేయాలా. ఆ మధ్యలో రిక్వెస్ట్ ప్యాకెట్ డ్రాప్ అయిపోయి అది ఆఫర్ చేసిన ఐపీ అడ్రస్ని వేరే దానికి అసైన్ చేసేస్తుంది, నువ్వు రెస్పాన్స్ ఇవ్వలేదు కాబట్టి. అవునా, అప్పుడు నీకు ప్రాబ్లం అవుతుంది అలాంటి టైంలో.
ఓకేనా, ఎస్టీపీ రియల్ టైమ్ ప్రాబ్లమ్ డిఎస్సిపి. ఓకే, అండర్స్టూడ్. సో హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్, లూప్ అవాయిడ్ చేస్తుంది, బాగుంది. ఎస్టీపీ ఈజ్ గుడ్, లూప్ అవాయిడ్ చేస్తుంది. అండ్ ఒకవేళ లింక్ కట్ అయిపోతే 50 seconds ఇట్ విల్ టేక్ టు కన్వర్జెన్స్, నెట్వర్క్ కన్వర్జెన్స్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ 50 seconds టైం. ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికే వీ హ్యావ్ ఆర్ఎస్టిపి. అంటే ఏంటి? ర్యాపిడ్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్. బాగా వినండి, ఈ ఎస్టీపీ కాన్ఫిగరేషన్ మనం చెయ్యము. బై డిఫాల్ట్ స్విచ్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడే ఆ ఓఎస్ ఏదైతే ఉంటుందో అందులోనే ఉంటుంది. యూ కెనాట్ కాన్ఫిగర్ ఎస్టీపీ. ఎందుకు అంటే ఎస్టీపీ బై డిఫాల్ట్ ముందే కాన్ఫిగర్ చేసి ఉంటుంది. ఎందుకంటే నువ్వు కొత్త స్విచ్ కొనుక్కొని ఆర్గనైజేషన్లో పెట్టేస్తావు. ప్లగ్ ఎవరో ఒకరు తీట ఉన్నోడు ప్లగ్ కనెక్ట్ చేశాడు అనుకో, బ్రాడ్కాస్ట్ ఫ్రేమ్స్ వస్తాయి కదా. అందుకే ఎస్టీపీ బై డిఫాల్ట్ ఇంటర్నల్గా ఎనేబుల్ అయి ఉంటుంది. పోర్ట్ని బ్లాక్ చేసి లూప్ నుంచి అవాయిడ్ చేయడానికి సెక్యూర్గా ముందే ఎస్టీపీ అనేది కాన్ఫిగరేషన్ అయి ఉంటుంది. ఓకేనా, ఈజ్ ఇట్ క్లియర్? ఎస్టీపీని నువ్వు ఎక్కడ కాన్ఫిగర్ చేయవు, బై డిఫాల్ట్ ఇట్ విల్ బీ కాన్ఫిగర్డ్. ఆర్ఎస్టీపీ మాత్రం నువ్వు కాన్ఫిగర్ చేయాలి. జస్ట్ ఆర్ఎస్టీపీ కమాండ్ ఇస్తే ఏమవుతుంది? ర్యాపిడ్ స్పానింగ్ ట్రీ. ఈ బ్లాకింగ్ పోర్ట్ ఉండదు, లిజనింగ్ ఉండదు, ఈ రెండు ఎత్తిపోతాయి. డైరెక్ట్గా లర్నింగ్ అండ్ ఫార్వర్డింగ్. అంటే ఎన్ని సెకండ్స్? నీ నెట్వర్క్ కన్వర్ట్ అవ్వడానికి ఎన్ని సెకండ్స్? 10 to 15 secondsలో అయిపోతుంది మొత్తం. ఓకే, సో ర్యాపిడ్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ యూస్ చేయడం వల్ల ఈ 2 డేటానే వెళ్ళిపోతుంది. కానీ ఈ ఆర్ఎస్టీపీ యూస్ చేయడం వల్ల లిజనింగ్ లర్నింగ్ లేకపోతే ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, అది అట్లీస్ట్ లర్నింగ్ అన్న ఉంటే ఓకే, ప్రాబ్లమ్స్ ఏం రావు. ఎందుకంటే మ్యాక్ అడ్రస్ టేబుల్ వెరిఫై చేసుకొని మ్యాక్ అడ్రస్ టేబుల్ బిల్డ్ చేసుకొని మనం డేటాను పంపిస్తాం కాబట్టి ప్రాబ్లం లే. డైరెక్ట్గా ఇవేం లేకుండా ఫార్వర్డింగ్ పెట్టినామనుకో అంతే కథ. అప్పుడు లూప్స్ అక్కర్ అవుతాయి కదా, బీపీడీ ఫ్రేమ్స్, బ్రాడ్కాస్ట్ ఫ్రేమ్స్ వస్తే ఇట్ విల్ బ్రాడ్కాస్ట్ ఇట్ కదా, ప్రాబ్లం వస్తుంది. ఓకేనా, సో ఎస్టీపీ ఆర్ఎస్టీపీ క్లియరా? ఎస్టీపీ అంటే ఇట్ విల్ టేక్ 50 seconds టు కన్వర్జ్ ద నెట్వర్క్. ఆర్ఎస్టీపీ అంటే వన్స్ యూ కాన్ఫిగర్ ద ఆర్ఎస్టీపీ, ఈ బ్లాకింగ్ అండ్ లిజనింగ్ స్టేట్ వెళ్ళిపోయి ఓన్లీ లర్నింగ్ అండ్ ఫార్వర్డింగ్ స్టేట్సే ఉంటాయి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఎస్టీపీ. చూడండి, బ్లాకింగ్, లిజనింగ్, లర్నింగ్, ఫార్వర్డింగ్, లాస్ట్కి డిజేబుల్ స్టేట్. సో డిసేబుల్ స్టేట్ అనేది యూ వోంట్ సీ ఇట్ యాక్చువల్లీ. సో ఇట్ విల్ డిసేబుల్ స్టేట్లో ఏం చేస్తుందంటే ఇట్ విల్ నాట్ సెండ్ ఎనీ బీపీడియూ. అది మనం ఎక్కడ చూస్తామంటే బీపీడియూ ఫిల్టర్స్ కాన్ఫిగర్ చేసినప్పుడు డిజేబుల్ స్టేట్ అప్పుడు చూస్తాం. ఓకే, ఎస్టీపీలో చూడం, నేను చెప్తా. దీస్ ఆర్ ద ఎస్టీపీ ఫీచర్స్లో చూస్తాం ఇది డిసేబుల్ స్టేట్. సో చూడండి, ఓన్లీ ఫార్వర్డింగ్ స్టేట్లోనే ఇట్ విల్ ఫార్వర్డ్ ద ఫ్రేమ్స్ అనమాట. ఓకేనా, చాలా క్లియర్గా రాశారు డాక్యుమెంట్. ఓకే, ఈ పర్ వీలాన్ అనేది మనం వీలాన్స్ కాన్ఫిగర్ చేసినప్పుడు ఆ విత్ ద వీలాన్లో ఉంటుందన్నమాట. సో యూ కెన్ రీడ్ అబౌట్ ఇట్. ఓకే, సో వర్షన్స్ ఆఫ్ ఎస్టీపీ అదే ఆర్ఎస్టీపీ. సో యూ కెన్ లెర్న్ ఆర్ఎస్టీపీ హియర్. ఓకే, ఇక్కడ ఉంది చూడండి. సో చూడండి, డిఫరెన్స్ ఏముంది? డిఫరెన్స్ బిట్వీన్ ఎస్టీపీ అండ్ ఆర్ఎస్టీపీ. ఎస్టీపీలో చూడండి రూట్ పోర్టు, డెసిగ్నేటెడ్ పోర్టు, బ్లాక్ పోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి. ఆర్ఎస్టీపీలో రూట్ పోర్టు, డెసిగ్నేటెడ్ పోర్టు, బ్యాకప్ పోర్టు, ఆల్టర్నేట్ పోర్ట్స్ ఉంటాయి. ఇవి స్టేట్స్. బ్యాకప్ పోర్టు, ఆల్టర్నేట్ పోర్ట్. ఇక్కడ చూడండి స్టేట్స్ ఎన్ని ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇవి టైప్ ఆఫ్ ఫార్వర్డింగ్ పోర్ట్స్ అనమాట. ఇక్కడ చూడండి పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ స్టేట్స్ ఎన్ని ఉన్నాయి. ఇక్కడ డిసేబుల్, బ్లాకింగ్, లిజనింగ్, లర్నింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఉన్నాయి. ఇక్కడ మాత్రం ఏముండదు, ఓన్లీ ఒక డిస్గార్డింగ్ స్టేట్ ఉంటుంది ఫస్ట్. ఒకవేళ అన్నోన్ ట్రాఫిక్ వస్తే ఇట్ విల్ డిస్కార్డ్ ఇట్. సో ఎన్ని స్టేట్స్ ఉంటాయన్నా లర్నింగ్ అండ్ ఫార్వర్డింగ్. ఓకే, దీనివల్ల ఈ బ్లాకింగ్ అండ్ లిజనింగ్ స్టేట్స్ ఉన్నాయి 20 and 15, 35 seconds సేవ్ అవుతుంది. ఇట్ విల్ జస్ట్ లర్నింగ్ అండ్ ఫార్వర్డింగ్ అనమాట. పీపీటీ చాలా బాగుంది, చదువుకోండి. సో ఇక్కడ చూడండి కమాండ్స్ ఏంటి. కమాండ్ ఏంటి? స్పానింగ్ ట్రీ మనం ఏం కాన్ఫిగర్ చేయాల్సిన అవసరం లేదు కదా, జస్ట్ వెరిఫికేషన్ చేసుకోవడమే. షో స్పానింగ్ ట్రీ డీటెయిల్ అని కొట్టేస్తే యూ విల్ సీ ఎవ్రీథింగ్. ఏ పోర్ట్ ఏముంది చూడండి, ఇది ఫార్వర్డింగ్ ఉంది. సో షో స్పానింగ్ ట్రీ యాక్టివ్ అని కొడితే కూడా మీకు కొన్ని కమాండ్స్ వస్తాయి, మీకు చూపిస్తుంది. ఓకే, అది. సో దిస్ ఈజ్ ఇంట్ అనమాట. ఆర్ఎస్టీపీ అంటే యూ విల్ సీ ఆల్టర్నేట్ పోర్ట్ అండ్ డెసిగ్నేటెడ్ పోర్ట్. సో ఇవన్నీ పోస్ట్ చెప్పాను కదా, పోర్ట్ ఫాస్ట్ ఫీచర్, బీపీడీ ఫీచర్స్ ఇవన్నీ రేపు చెప్తా. ఓకే, సో నేను ఏమేం చెప్పాలి? ఈక్వల్ కాస్ట్ ఉన్నప్పుడు చెప్పానా, ఈక్వల్ కాస్ట్ ఉన్నప్పుడు ఇవి. ఒకవేళ రూట్ పోర్ట్ ఎలెక్ట్ చేసుకోవడానికి ఈక్వల్ కాస్ట్ ఉన్నప్పుడు ఏ క్రైటీరియా అండ్ బీపీడీ ఫీచర్స్ ఉన్నాయి. ఓకే, ఈ ఫీచర్స్ నేను రేపు చెప్తా. ఓకే, ఇవి ఉన్నాయి కదా ఈ ఫీచర్స్, ఎస్టీపీ ఫీచర్స్ రేపు చెప్తాను. ఈ మూడు అండ్ అది ఈక్వల్ కాస్ట్ అనేది కూడా రేపు చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను క్విక్గా మీకు
ల్యాబ్ వెరిఫికేషన్ చేసి చూపిస్తా. ఓకే, క్విక్గా ల్యాబ్ వెరిఫికేషన్ చేసి చూపిస్తా. సో GNS3 ఓపెన్ అయింది. సో దీస్ ఆర్ ద స్విచెస్ ఇలానే. సో ఐఎమ్ టేకింగ్ IOU అంటే ఇట్స్ ఏ సిస్కో స్విచెస్ గాయస్. ఓకే, ఇప్పుడు నాలాగా మీరు కూడా ల్యాబ్ సెటప్ చేసుకోవాలంటే మినిమం యూ హ్యావ్ 32 GB ర్యామ్. సో ఇదే కాన్ఫిగరేషన్ ప్యాకెట్ ట్రేసర్ ఓపెన్ చేసి చేయండి. ఓకే, ప్యాకెట్ ట్రేసర్లో L3 స్విచెస్ తీసుకోండి. ఓకేనా, నాట్ L2 స్విచెస్, L3 స్విచెస్ తీసుకోండి డైరెక్ట్గా, బాగుంటుంది మనకి. ఓకే, సో ఈథర్నెట్ 0 నుంచి ఈథర్నెట్ 0, ఈథర్నెట్ లింక్స్ ఇవి అంటే 10 Mbps. ఈథర్నెట్ లింక్ అంటే ఎంత, 10 Mbps. దీని కాస్ట్ ఎంత, 100 ఉంటుంది. ఓకే, నౌ ఐఎమ్ టర్నింగ్ ఆన్ 1 by 1. స్టార్ట్ స్టార్ట్ స్టార్ట్. డయాగ్రామ్ కనిపిస్తుందా? ఐ హోప్ ఇట్స్ కనిపిస్తుంది. Guys, any questions? If you have any questions, feel free to ask me. Okay, and one more thing, please complete the labs. I am requesting you guys because I want to help you with real time project and troubleshooting. ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయంటే మీకు చెప్తాను. నా క్యాండిడేట్కి ఇప్పుడు కరెంట్లీ హ్యాండ్లో 3 ఆఫర్స్ ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ చెప్తున్నాను. తన ప్యాకేజ్ వచ్చేసి జస్ట్ 5 lakhs. నౌ షీ ఈజ్ హోల్డింగ్ 9 lakhs, 10.5, 11.5 విత్ బోనస్. నౌ టుమారో ఇంకో 2 ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ఐ వాజ్ ట్రైనింగ్ హర్. సక్సెస్ స్టోరీ 2 రోజుల్లో పెడతా. చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి. మీకు అందరికి జాబ్ రావాలంటే త్వరగా మీకు రియల్ టైం ప్రాజెక్ట్ ఇవ్వాలని నాకు కోరికగా ఉంది. నాకేంటంటే నేను ఇప్పుడు నెక్స్ట్ నాకు ఈ ప్రాజెక్ట్ మల్టిపుల్ ప్రాజెక్ట్, నేను ఒక హై లెవెల్లో వర్క్ చేస్తున్నానండి. ప్రోడక్ట్ బేస్లో ఎలా ఉంటుందంటే యూ హ్యావ్ టు వర్క్ ఆన్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. మీరు సర్వీస్ బేస్లో ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తారు, బట్ మేము మల్టిపుల్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తాం. సో నాకు వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ రియల్ టైంలో ఇంత మంచి సబ్జెక్టు మీరు యూటిలైజ్ చేసుకోవాలంటే ప్లీజ్ యూటిలైజ్ మీ. త్వరగా ల్యాబ్స్ చేస్తే ఈ వీకెండ్స్లో కూర్చొని మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు నీట్గా. చాలా నాలెడ్జ్ మీకు షేర్ చేయాలని ఉంది బయట, అది ఎక్కడ దొరకదు. సో ప్లీజ్. ఓకే, రైట్. ఇదంతా ఎందుకు సోదీలు అంటే మోటివేషన్ లాగా తీసుకోండి. ఐఎమ్ జస్ట్ ట్రైన్ టు మోటివేట్ యూ. అట్లీస్ట్ మీరు ల్యాబ్ చేస్తే ఐ విల్ హెల్ప్ యూ. వన్స్ ఒకసారి జాబ్ వస్తే ఆ మూమెంట్లో వెళ్ళిపోయినారంటే ఇంటర్వ్యూస్ ఇచ్చే టైంలో ఇంకా నా హెల్ప్ మీకు అవసరం లేదు, హ్యాపీగా ఉంటుంది మీకు. సో టేకింగ్ ఏ కన్సల్టేషన్. స్విచ్చింగ్ అనేది GNS3లో చేయలేము. ఓకేనా, ఓన్లీ సిస్కో ప్యాకెట్ ట్రేస్లో చేయండి. L3 స్విచెస్ యూస్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే నాకు ఎప్పటిలాగా మీరు చేస్తారు కదా అది. సో ఇప్పుడు స్పానింగ్ ట్రీ ఆల్రెడీ కాన్ఫిగరేషన్ అయిపోయింది కాబట్టి సో మనం ఏం చేయాలి, వెరిఫై చేద్దాం జస్ట్. ఓకే, కొంచెం జూమ్ చేద్దునా, ఇది Ctrl+ కొడుతున్నా. ఓకే, ఏంటో ఇది. ఓకే, ఇక్కడెక్కడో ఉంటుంది జూమ్. సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్, జనరల్, పట్టీ సెషన్ నేను నెక్స్ట్ చేంజ్ చేస్తా. సోలార్ పట్టీ ఉంది, జనరల్గా పట్టీ సెషన్లోకి వెళ్ళి ఇక్కడ ఐ వాంట్ టు ఇంక్రీజ్ ద ఫాంట్. ఇక్కడ ఉంది ఫాంట్ అండ్ కలర్స్ ఉంది కదా, ఇక్కడ వెళ్దాం. రీకాన్ఫిగర్ ద పట్టీ సెట్టింగ్స్ టు అడ్జస్ట్ ద ఫాంట్ అండ్ కలర్స్, లాంచ్ ఫాంట్. ఓకే, ఇక్కడ ఉంది, మనం ఇక్కడ రీకాన్ఫిగర్ చేద్దాం. సో ఎక్కడ వెళ్ళాలి, కలర్సా, ద ఫాంట్ కలర్ ఏంటి, ద కలర్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అపీరెన్స్లోకి వెళ్ళి చేంజ్ చేద్దాం. ఓకే ఓకే అండ్ ఫాంట్ తర్వాత ఓకే. సో చేంజ్ అయింది, అది అవ్వలేదే. ఓకే, మళ్ళీ ఫస్ట్ నుంచి ఓపెన్ చేస్తా. గైస్ కనిపిస్తుందా స్క్రీను?
సిఎల్ఐ కనిపిస్తుందా? రెస్పాండ్ అవ్వండి. ఇది కనిపిస్తుందా? చాలా చిన్నగా ఉందా? హలో చిన్నగా ఉందన్న. కదా? ఐ వాంట్ టు సేవ్ చేయాలి. సేవ్ చేద్దాం. ఇప్పుడు సేవ్ అయింది కదా. క్యాన్సిల్ చేస్తే దేవుడా. ఓకే, ఈవెన్ నేను సెట్టింగ్స్ జూమ్ 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 reconfigure the putty settings to adjust the font size. ఇక్కడ చేసానే appearance font size console 16 పెట్టా ఒకటేసారి. ఓకే, రావట్లేదు. ఒక నిమిషం. సో కమాండ్ వచ్చేసి షో స్పాన్ ఇన్ ట్రీ ఇచ్చి మీరు యాక్టివ్, సో షో స్పాన్ ఇన్ ట్రీ యాక్టివ్ అని ఇస్తే స్పాన్ ఇన్ ట్రీ ఎక్కడెక్కడ యాక్టివ్ అయిందో మీకు ఇంపార్టెంట్ అనమాట. చూడండి, షో స్పాన్ ఇన్ ట్రీ యాక్టివ్ వేస్తే ఏ ఇంటర్ఫేస్ ఏ స్టేట్లో ఉన్నాయని కనిపిస్తుంది. వాట్ ఇస్ ద కమాండ్? షో స్పాన్ ఇన్ ట్రీ యాక్టివ్. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి, నేను నెక్స్ట్ క్లాస్లో ఫిక్స్ చేస్తాను దీన్ని. ఓకేనా? సో షో స్పాన్ ఇన్ ట్రీ యాక్టివ్ అని ఇవ్వగానే సో ఏ ఇంటర్ఫేసెస్లో ఉన్నాయి చూడండి డెసిగ్నేటెడ్. చూడండి రోల్ ఏంటి? రోల్ అండ్ స్టేట్. ఓకే, రోల్ అని అన్ని డెసిగ్నేటెడ్లో ఉన్నాయి. ఓకే, ఒకవేళ అన్ని పోర్ట్స్ డెసిగ్నేటెడ్లో ఉంటే దాన్ని ఏమంటామని చెప్పాను? అన్ని పోర్ట్స్ ఆ స్విచ్లో డెసిగ్నేటెడ్గా ఉంటే అది ఏమవుతుంది? రూట్ బ్రిడ్జ్. వెరీ గుడ్. సో షో స్పాన్ ఇన్ ట్రీ అని కొట్టేసి ఇక్కడ మనం రూట్ బ్రిడ్జ్ అని కూడా కొడితే ఉంటుంది. రూట్ అని కదా, రూట్ అని కొడితే యూ విల్ కమ్ టు నో ద రూట్ బ్రిడ్జ్, స్టేటస్ ఆఫ్ ద రూట్ బ్రిడ్జ్. సో దిస్ ఇస్ ద రూట్ బ్రిడ్జ్. అర్థమైందా? ఇది రూట్ బ్రిడ్జ్ కాబట్టి ఇది రూట్ బ్రిడ్జ్ అయింది చూడండి. ఓకేనా? సో మనం దీని యొక్క రూట్ ఐడి ఇది. సో ఇంకోటి షో స్పాన్ ఇన్ ట్రీ సమ్మరీ. ఓకే ఓకే, సమ్మరీ కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ కమాండ్ వచ్చేసి యాక్టివ్. ఓకేనా? షో స్పాన్ ఇన్ ట్రీ డీటెయిల్. డీటెయిల్ కొడితే ఇంకా ఇన్ఫర్మేషన్ వస్తుంది. చూడండి, స్పాన్ ఇన్ ట్రీ డీటెయిల్లో పోర్ట్, ఈ ఏ పోర్ట్ ఉంది చూడండి, ఇది ఫార్వర్డ్ డెసిగ్నేటెడ్ అండ్ ఫార్వర్డింగ్లో ఉంది. సో దీని యొక్క ప్రయారిటీ ఎంత? 32769. దీని యొక్క బ్రిడ్జ్ ఐడి ఎంత? టాప్లో యూ కెన్ సీ ది హియర్. ఇక్కడ చూడవచ్చు ప్రయారిటీ ఇది వచ్చేసి ఇది, అడ్రస్ వచ్చేసి ఇది. ఓకే, దిస్ ఈజ్ ద అడ్రస్, సిస్టమ్ ఐడి అడ్రస్. సో చూడండి ఏబిబిసిసి, దట్స్ వై దిస్ ఈజ్ ఏ రూట్ పోర్ట్. సో ఇప్పుడు మనము స్విచ్ 2లోకి వెళ్ళిపోదాం. స్విచ్ 2లో అసలు ఈ మూడిట్లో ఏ పోర్ట్ బ్లాక్ అయిందో తెలియదు కదా, చెక్ చేద్దాం మనం. ఓకేనా? షో స్పాన్ ఇన్ ట్రీ యాక్టివ్. దిస్ ఇస్ ద ఓన్లీ కమాండ్ టు వెరిఫై ద పోర్ట్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్. ఓకే, చూడండి ఇవన్నీ డెసిగ్నేటెడ్ పోర్ట్ ఉన్నాయి, ఒక్క పోర్ట్ మాత్రమే రూట్లో ఉంది. అంటే దిస్ పోర్ట్ ఈజ్ ద రూట్ పోర్ట్ అని. ఏది? ET0/0. ఓకేనా? ఈ పోర్ట్ అనేది రూట్ పోర్ట్గా ఎన్నుకున్నది. ఇవన్నీ డెసిగ్నేటెడ్ పోర్ట్స్ అనమాట. అంటే పోర్ట్ అనేది IO2లో కూడా బ్లాక్ అవ్వలేదు, స్విచ్ 2లో కూడా బ్లాక్ అవ్వలేదు. షో స్పాన్ ఇన్ ట్రీ డీటెయిల్ అని కొట్టేస్తే దీని యొక్క చూడండి ఇట్స్ 200, 32768 విత్ 200 ఉంది. ఇది చూడండి, ఇది ఎంత ఉంది? 32769 ఉంది. ఇది 1 సెకండ్. యా, ఇది 32769, 8 + 1 9 ప్లస్ ఇదేంది 010 CC AABBCC 00100 ఉంది. ఇక్కడ ఏముంది? AABBCC 00200 ఉంది. సో లోయెస్ట్ ఏమవుతుంది? ఇదే కదా 100 లోయెస్ట్ కాబట్టి దిస్ బికేమ్స్ ద రూట్ బ్రిడ్జ్. ఇది సెకండ్ లోయెస్ట్ ఉంది కాబట్టి ఇది నాన్ రూట్ బ్రిడ్జ్ అనమాట. సో ఈ నాన్ రూట్ బ్రిడ్జ్లోనే రూట్ పోర్ట్గా ఏది తెలుసుకుంది ఇక్కడ? ET0/0 ఈజ్ ద రూట్ పోర్ట్. ఎంత కాస్ట్ ఎంత చూడండి, ఇక్కడ కాస్ట్ చెప్పాను కదా, ఇది ఇథర్నెట్ లింక్ కదా. వాట్ ఈస్ ద కాస్ట్?
ఇది ఒకవేళ నేను స్విచ్ 2 నుంచి స్విచ్ 3కి స్విచ్ 3 నుంచి స్విచ్ 1కి వచ్చినా అనుకో, అప్పుడు ఈ జీరో స్లాష్ అప్పుడు ఏమవుతుంది, కాస్ట్ 200 అవుతుంది. ఓకేనా, ద కాస్ట్ విల్ బి 200. కాబట్టి బెస్ట్ కాస్ట్ ఏది ఉందో అది రూట్ పోర్ట్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు స్విచ్ 3లోకి వెళ్ళిపోదాం. గాయస్, ఈజ్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా? యా. సో షో స్పాన్ ఇన్ ట్రీ మీరు సేమ్ ఇలాగే సిస్కో ప్యాకెట్ ట్రేస్లో కూడా చూసి వెరిఫై చేసుకోండి. యాక్టివ్ కొడితే నా ఇక్కడ ఒక పోర్టు బ్లాకింగ్లో ఉంటుంది చూసారా. స్టేట్ వచ్చేసి BLK అండ్ 1 పోర్ట్ ఇస్ ఆల్టర్నేట్ రోల్ వచ్చేసి ఆల్టర్నేట్, స్టేట్ వచ్చేసి బ్లాకింగ్లో ఉంటుంది. ఓకే, ET0/1 ఇది ఉంది కదా, ET0/1 ఎందుకంటే ఇదే కదా రూట్ బ్రిడ్జ్, కాబట్టి E2/0/1 విల్ బికమ్ ద రూట్ పోర్ట్. రిమైనింగ్ అన్ని ఫార్వర్డింగ్ స్టేట్లోనే ఉంటాయి డెసిగ్నేటెడ్ పోర్ట్స్, అండ్ 1 ఈజ్ ద బ్లాకింగ్ పోర్ట్, అదే E2/0/2. ఓకే, ఇది బికాస్ దీని యొక్క షో స్పాన్ ఇన్ ట్రీ దీని యొక్క బ్రిడ్జ్ ఐడి లోవర్ ఉంది. డీటెయిల్ చూసుకుంటే చూడండి, ఇట్స్ 300. చూడండి ఇది 300 ఉంది, ఇక్కడ చూడండి ఇది 200 ఉంది. ఈ 200 అండ్ 300లో లోవెస్ట్ ఏమవుతుంది, 200 కదా. దట్స్ వై ఈ E0/2 అనేది ఏమవుతుంది, డెసిగ్నేటెడ్ పోర్ట్ అవుతుంది. ఇక్కడ పక్కన E0/2 అనేది ఏమవుతుంది, ఆల్టర్నేట్ బ్లాకింగ్ పోర్ట్. సో ఆల్టర్నేట్ అనేది రోల్ అండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఏమేమి ఉంటాయి, మనం ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినా కానీ ఏమేమి ఉంటాయి, ఇట్ విల్ షో యూ ఇంటర్ఫేస్, దాని యొక్క రోలు, దాని యొక్క స్టేట్ అండ్ కాస్ట్. వెరీ 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 ఇంపార్టెంట్ ఇవి. రోల్ ఏముంది, ఆల్టర్నేట్ ఉంది. స్టేట్ ఏముంది, బ్లాక్లో ఉంది. అండ్ కాస్ట్, ద కాస్ట్ టు ద రూట్ బ్రిడ్జ్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ స్పాన్ ఇన్ ట్రీ. ఓకేనా, ఎనీ డౌట్స్? సో అది, సో స్టెప్ బై స్టెప్ చెప్పుకుందాం. అండ్ యా, ఎనీ క్వశ్చన్స్? పక్కన ఐపీ అడ్రస్లో ఉన్నాయి కదా 128 హే, అవి ఐపీ అడ్రస్లు కాదబ్బా, ప్రయారిటీ నెంబర్ అవి. దీస్ ఆర్ ద ప్రయారిటీస్. పోర్ట్ టు ప్రయారిటీ అంటారు దీన్ని. ఇవి రేపు వస్తే మనకి చదువుకుందాం రేపు. వీటిని పోర్ట్ టు ప్రయారిటీస్ అంటారు. అంటే ఒక్కొక్క పోర్ట్కి ఒక ప్రయారిటీ, బ్రిడ్జ్ ప్రయారిటీ, పోర్ట్ ప్రయారిటీ. ఇవి ఐపీ అడ్రస్ ఇట్లుంటుందా, 32 బిట్ ఉంటుంది కదా. సో స్విచ్లో ఐపీ అడ్రస్లు ఎందుకు ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటిల్ అన్లెస్ ఇట్స్ L3 ఇంటర్ఫేస్ అయితే కానీ ఉండదు. ఓకేనా, అవన్నీ మనం సూన్ నేర్చుకుంటాం. ఓకే ఓకే, క్లియరా? క్లియర్ బ్రో. యా. సో ఇవన్నీ ఫీచర్స్ అన్నీ మనం ఇప్పుడు ఈ మోడ్ ఏముంది, ఇది మోడ్ స్పాన్ ఇన్ ట్రీ మోడ్ కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ర్యాపిడ్ స్పాన్ ఇన్ ట్రీ కాన్ఫిగర్ చేయాలంటే సింపుల్, కాన్ఫిగ్ టర్మినల్లోకి వెళ్ళి ఓకే స్పాన్ ఇన్ ట్రీ మోడ్ ఉంది కదా, ఆ మోడ్ మనం చేంజ్ చేయాలి. మోడ్ ఏముంటుంది, ర్యాపిడ్ స్పాన్ ఇన్ ట్రీ ఉంటుంది. సో మనం ర్యాపిడ్ స్పాన్ ఇన్ ట్రీ యూస్ చేస్తాం. ఓకే, పీవీఎస్ అంటే పర్ వీలాన్ స్పాన్ ఇన్ ట్రీ, అంతే కదా. ఇప్పుడు బై డిఫాల్ట్ వీలాన్ ఎంత ఉంది, సో మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఈ కమాండ్ కాన్ఫిగర్ చేస్తే కదా, అన్నిట్లో ఇదే చేద్దాం. ఓకే, సో అన్నిటికన్నా ముందు మనం షో వీలాన్ సమ్మరీ చూసుకుంటే బై డిఫాల్ట్ వీలాన్ ఎంత ఉంది, వీలాన్ బ్రీఫ్ అనుకుంటా. షో వీలాన్ బ్రీఫ్ తీసుకుంటే చూడండి, బై డిఫాల్ట్ ఎంత ఉంది, వీలాన్ 1 ఉంది. ఈ అన్ని పోర్ట్స్ బిలాంగ్స్ టు వీలాన్ 1. ఓకేనా, అది ఓకే. సో ఓకే, ర్యాపిడ్ స్పాన్ ఇన్ ట్రీ కాన్ఫిగర్ చేశాను. ఇప్పుడు చూద్దాం, ఎగ్జిట్ కొట్టేసి షో స్పాన్ ఇన్ ట్రీ యాక్టివ్. ఇక్కడ నువ్వు ఆల్టర్నేట్ అండ్ ఇలా ఆల్టర్నేట్ 1 ఆల్టర్నేట్ 2 ఒకటే చూస్తావు. ఎక్కడ చూస్తావు, ఆన్ స్విచ్ 3 షో స్పాన్ ఇన్ ట్రీ యాక్టివ్. ఇవన్నీ ఏమున్నాయి ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. ఇంతకుముందు అన్ని ఫార్వర్డింగ్ స్టేట్లు ఉండే కదా, ఇక్కడ అన్నీ ఏమున్నాయి, లర్నింగ్ డైరెక్ట్గా. సో ఒకటే ఒక పోర్ట్ ఫార్వర్డింగ్లో ఉంది, రిమైనింగ్ అని లర్నింగ్లో ఉన్నాయి. ఇట్ విల్ మూవ్, టైం పడుతుంది. ఎందుకంటే స్పాన్ ఇన్ ట్రీ అల్గారిథం కదా, 50 సెకండ్స్ వరకు చేంజ్ అవుతుంది కదా కన్వర్జెన్స్ అవ్వడానికి. అది చూడండి, లర్నింగ్లోకి వెళ్ళి ఇప్పుడు అన్ని ఫార్వర్డింగ్లోకి వచ్చేసాయి. ఓకే, స్విచ్ 2లో. అండ్ స్విచ్ 3లో చూద్దాం, షో స్పాన్ ఇన్ ట్రీ యాక్టివ్. సో ఇక్కడ ఉంది కదా సేమ్,
alternate block. EC20/2 is the alternate block. సేమ్ థింగ్ అంతే. ఏమంటే స్టేట్ ఉంటుంది కదా, లర్నింగ్ అండ్ బ్లాకింగ్ స్టేట్ ఉండదు, డైరెక్ట్గా లిజనింగ్ అండ్ ఫార్వర్డింగ్ స్టేట్ ఉంటుంది. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్ గాయస్? టుడే వి లర్న్ అబౌట్ ఎస్టీపీ. టుమారో ఎస్టీపీ ఫీచర్స్ ఉంటాయి. ఓకే, ఎస్టీపీ ఫీచర్స్ అండ్ కొంచెం పాత్ సెలెక్షన్, అది మల్టిపుల్ కాస్ట్ ఉన్నప్పుడు అది చెప్తాను. సో టుమారో ఎస్టీపీ అయిపోతుంది. డే ఆఫ్టర్ టుమారో వీలాన్స్ చెప్తాను. ఓకే, సో టుమారో ఎస్టీపీ ఇదేంటి ఎస్టీపీ అయిపోయింది. ఈ 3 పోర్ట్ ఫాస్ట్ ఇవి చాలా ఇంపార్టెంట్, అస్సలు మిస్ అవ్వకండి టుమారో క్లాస్. ఇది సిసి ఎన్పి లెవెల్ కాన్సెప్ట్. ఓకే, సో టుమారో ఇది ప్లస్ రూట్ పోర్ట్ సెలెక్ట్ చేసుకొని మల్టిపుల్ ఈక్వల్ కాస్ట్ ఉంది కదా, అది చెప్తాను. డే ఆఫ్టర్ టుమారో వీలాన్స్ మొత్తం అయిపోతాయి. ట్రంక్ పోర్ట్, యాక్సెస్ పోర్ట్, డిఫాల్ట్ వీలాన్, నేటివ్ వీలాన్, అది ఇంకా ఇంటర్ వీలాన్ రౌటింగ్ ఈజీ, విటిపి ఈజీ, ఇథర్నెట్ ఈజీ, ఇవన్నీ ఒక రోల్ అయిపోతాయి. ఇట్స్ ఈజీ ఓన్లీ. ఓకే, యా. అండ్ లాస్ట్లో విఆర్ఆర్పి చెప్తా. టుడే క్లాస్ అర్థమైంది కదా? యా.